నమస్తే పొలిటిక్ మీడియాకి స్వాగతం. నా పేరు వినాయక్. ఆయన పేరు చెప్తే ఎక్కువగా వివాదాలు, అదేవిధంగా దౌర్జన్యాలు, భూదందాలు గుర్తుకొస్తుంటాయి. ఆయన ఎమ్మెల్యేగా పనిచేసిన కాలంలో రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏసీబీ దాడులు సైతం ఆయన ఎదుర్కొన్నారు. ఆయన పేరు ఉప్పలపాటి వెంకట రమణమూర్తిరాజు. అలా చెప్తే మీకు ఎవరికి అర్థమయ్యి ఉండకపోవచ్చు. ఆయనే యలమంచిలి మాజీ ఎమ్మెల్యే యువి కన్నబాబురాజు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సార్ ఏంటి చాలా ప్రశాంతంగా రాజకీయాలకు దూరంగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు లైఫ్ని? ఎందుకంటే నేనే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి 73 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయి సార్, మీరు వారానికి 4 రోజులు తిరగమంటున్నారు. రేపు పాదయాత్రకు వస్తారు, వారానికి 7 రోజులు, రోజుకి 8 కిలోమీటర్లు తిరగాలంత తిరిగే ఒప్పుకు లేదు. కాళ్ళు చేతులు తిమ్మిర్లు వస్తున్నాయి, అందువల్ల నేను పోటీ చేయడం లేకపోతున్నాం సార్ అంటే, సార్ మీ అబ్బాయిని తీసుకురా తేజాన్ని పెట్టేద్దాం అని అన్నారు. మా అబ్బాయి ఇంట్రెస్ట్ లేదు సార్, ఈ రాజకీయాలు అంటేనే నాకు పడదు అంటున్నాడు. అది ఇంట్రెస్ట్ చూపించట్లేదండి అని చెప్పాను. అయితే మరి ఈ ట్రిప్ నువ్వు పోటీ చేయొచ్చు కదా అని చాలా ప్రెషర్ పెట్టారు. చేయలేను సార్, వద్దు, అన్ని రోజులు తిరగలేను, నేను 1 రోజు 2 రోజులు అయితే ఇదే తిరగలను కానీ అంతకంటే తిరగలేనని చెప్పాను. సరే అయితే నీ ఇష్టం, నువ్వు ఎవరు చెప్తే వాళ్ళనే పెడతాను, నాకైతే ధర్మశ్రీనే తీసుకురండి సార్, ధర్మశ్రీ తప్ప ఎవరు వచ్చినా యాక్సెప్ట్ చేయండి అని చెప్పాను క్లియర్గా. ఆ ధర్మశ్రీనే పెడతానులే. అయితే అతను మరి పూర్తి సహకరించాలి, బాధ్యత అంతా నీదే అన్నారు. కంప్లీట్గా వారానికి 2-3 రోజులు తిరుగుతాను, మండలం హెడ్ క్వార్టర్లో ఎక్కడ మీటింగ్లు ఉండే వెళ్తాం సార్, నేను చూసుకుంటాను సార్, దగ్గరుండి పంపించండి. ఆ విధంగా నేనేదా. అప్పుడు ఆయన అన్నారు, ఎమ్మెల్సీ ఇస్తాను నీకని. నేనేం అడగలేదు కదా సార్ మిమ్మల్ని అన్నా. లేదు లేదు నేను ఇస్తున్నాను, నేనే ఇస్తానులే అన్నారు. స్కూల్ నుండి సంతోషం లేదు సార్ అన్నాను. అది అలాగే తప్పుకున్నాం. అంటే కర్ణం ధర్మశ్రీని హఠాత్తుగా యలమంచిలి నియోజకవర్గ ఇన్ఛార్జిగా తీసుకురావడం వెనక వేరే కథ ఏం లేదంటారా? ఏం లేదు, ఇక్కడేం కథ. ఇప్పుడు యలమంచిలి నియోజకవర్గం అన్నది నాకు తెలిసి ఉండే ఎవరో చేయలేరు. అది చాలా కష్టమైన కాన్స్టిట్యున్సీ. ఎందుకంటే ఇక్కడ ముఠా రాజకీయాలన్నీ. అది కాక నేను కోపిష్ణని తెలుసును, తిడతానని తెలుసును. అయినా సరే దగ్గర 99 నుంచి 25 దాకా, అంటే ఎన్నాళ్ళు దగ్గర 25 సంవత్సరాలు ప్రజలు నన్ను మోసారు. నా గురించి అంతా పూర్తిగా అర్థమైంది. కాబట్టి మరి ఇక్కడ నెమ్మదిగా ఉన్నాం, మెత్తగా ఉన్నాం, ఎవరిని ఏం మాటను, సాఫీకి వెళ్ళిపోదాం అన్నా సరే ఇక్కడ కుదరని నియోజకవర్గం ఇది. అసలు రాజకీయాల్లోకి ఎలాగొచ్చారు సార్? అసలు ఫస్ట్ మీరు కాంట్రాక్టర్గా పనిచేసేవారంట, కాంట్రాక్టర్ నుంచి రాజకీయ అవతారం ఎలా ఎత్తారు సార్? నేను దగ్గర 86 నుంచి ప్రతి ఎలక్షన్కి కూడా ఓ 10-15 మందిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి ఎంతో కొంత ఫైనాన్షియల్గా సాయం చేసేవాడు. పొలిటికల్ ఫండ్ ఇచ్చేవారు, ఇంక్లూడింగ్ కమ్యూనిస్ట్ పార్టీ ఇస్తూ. అలాగే ఇవ్వడంలోనే మామూలుగా రాజశేఖర రెడ్డి గారిని కూడా, అప్పుడు డిఎల్ రవీంద్ర రెడ్డి రెవెన్యూ మినిస్టర్, ఆయన నా బాగా క్లోజ్, చాలా క్లోజ్. ఎందుకంటే ఇరిగేషన్లో ఒక పాలకొండ దగ్గర చేసే వర్క్లో ఒక క్లెయిమ్ ఉంటే, ఆ క్లెయిము మరి ఆయన ముందు ఇరిగేషన్ మినిస్టర్ చేసేవారు. ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నప్పుడు అది క్లియర్ అయింది. అప్పటి నుంచి ఆయన బాగా క్లోజ్. ఆ విధంగా రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి పరిచయం. దాంతో రోజు పని ఉన్నా లేకపోయినా 89 నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారి పొద్దున్నే ఇంటికి వెళ్ళడం, మళ్ళీ భోజనానికి వచ్చాడు, మళ్ళీ తినేసి మళ్ళీ వెళ్ళిపోవడం, 6 మీద దేకరడం, అక్కడే ఉండేవాడు. అలాగా ఆల్మోస్ట్ ఆల్ 99 దాకా. 99 ఎలక్షన్లు వస్తే అప్పుడు ఎవరికో టికెట్ ఇప్పించడానికి ఢిల్లీ వెళ్ళారు. అంటే జగన్ మా ఈయన రమ్మన్నారు, రవీంద్ర రెడ్డి గారు, ఇద్దరు వెళ్తున్నావు నువ్వు కూడా రా అంటే వెళ్ళాం. వెళ్తే అంటే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు నవ్వుతా అన్నారు, ఎవరికో ఎందుకయ్యా నువ్వే పోటీ చేయకూడదా అన్నారు నాతోటి. నాకు రాజకీయాల అనుభవం లేదు సార్, నాకు బార్డర్లు కూడా తెలియవు కాన్స్టిట్యున్సీ అన్నాను. ఏంటి వీళ్ళందరూ అంతకంటే పెద్ద పోటీగాళ్ళు అనుకుంటున్నావు, ఏంటి పార్లర్ పోటీ చేయన్నారు. అప్పుడు మా మామగారు ఇక్కడ సమితి ప్రెసిడెంట్ చేసేవారు యలమంచిలికి 4 మండలాలు. అప్పుడు ఆయనకు ఫోన్ చేస్తే ఆయన అదే మాట అన్నారు, నీకేం తెలియదు కదరా ఎందుకు అన్నారు. మరి కాకనే కదా అంటారు అంటే, అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఒకసారి ద్రోణరాజు సత్యనారాయణ గారిని, గుడివాడ గురునాథరావు గారిని ఇద్దరిని కొంచెం కన్విన్స్ చేసుకో అన్నారు. నేను ఇద్దరినే అడిగాను. ఇద్దరితో కూడా చాలా క్లోజ్గా ఉండేవాడిని. ఇద్దరిని అడిగితే ఇద్దరు కూడా నువ్వైతే మాకు అభ్యంతరం లేదని చెప్పి కన్విన్స్ చేశారు. ఆ విధంగా వచ్చింది సీటు. ఎప్పుడు సార్ ఫస్ట్ టైం? 1999. మొదటిసారి ఓడిపోయినట్టున్నారు? ఓడిపోయాను. పాపల జలపతిరావు గారి మీద ఓడిపోయాను, 4000 ఓట్లతో ఓడిపోయాను. తర్వాత ఒక 2 సంవత్సరాలు రామకృష్ణ గారితో కలిసి విపరీతంగా కష్టపడి తిరిగితే కొంతాల రామకృష్ణ గారు 4 మండలాలకి 3 ఎంపీపీలు గెలిచాను, 3 జడ్పీటీసీలు గెలిచాను. అది కాక రామకృష్ణ గారితో కలిసి జిల్లా పరిషత్ అధికారం టీడీపీ,
అయినా సరే జిల్లా పరిషత్ వంజంగి కాంతమ్మని గెలిపించుకున్నాం 99 నుంచి 2004 మధ్యలో. 4 మధ్యలో 2002లోనే వంజంగి కాంతమ్మని కూడా జిల్లా పరిషత్ గెలిచి అసలు ఏజెన్సీలో ఒకరోజు 2 రోజులు కంటిన్యూస్గా తిరిగివ్వండి. తర్వాత 2004లో మళ్ళీ రెండోసారి పోటీ చేసినట్టున్నారు సార్. అప్పుడే 2004లో పోటీ చేశాను. పోటీ చేసినప్పుడు అప్పుడు దగ్గర 4000 పైచీలకు 4600 4800 ఓట్ల మెజార్టీ తోటి గెలిచాను. ఎలా అనిపించింది ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయిన తర్వాత? రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఎమ్మెల్యే అంటే స్వర్ణయుగం ఉంది. నేను పొద్దున్నే ఉదయం 4:30-5 గంటలకు వెళ్ళి కలిసేవాడిని సీఎం గారిని. ఎవరిని? రామకృష్ణ గారితో కలిసి 4:30-5 లోపునే. అప్పటికి ఆయన ఎక్సర్సైజ్లు అన్నీ చేసి పేపర్లు అన్నీ పెట్టుకొని కాఫీ తాగితే కూర్చునేవారు. ఆ టైంకి వెళ్ళి 1 గంట ఆయనతో కూర్చొని మాట్లాడుకొని ఈయన మినిస్టర్ క్యాబినెట్లో అలా రామకృష్ణ గారు ఆయన వారానికి 1 రోజు 2 సార్లు వెళ్ళేవాడిని. మరి కొద్ది రోజుల్లోనే బాగా ఇంట్రెస్ట్ వచ్చింది. ఎందుకు ఒక రోజు బిల్స్ పాస్ అవడానికి రాత్రి 1 గంట 2 గంటలు అయ్యింది అసెంబ్లీలో. ఆ పక్కనే నిజాం క్లబ్ ఉంది, నిజాం క్లబ్ పోయి 10-11 గంటలకి భోజనం చేసి వచ్చేసేవాడు. అప్పుడు హామీలు ఉండరు. ఒక్కొక్క వాళ్ళు అడుగుతున్న రాజశేఖర్ లాంటి పెద్ద ఆయన పెట్టకథలో రకరకాలు ఎంత బాగుండేది అసెంబ్లీ. అసెంబ్లీలో ఎలా నేర్చుకునే ప్రయత్నం చేస్తారు? లైబ్రరీకి వెళ్ళేవారు సార్? ఎలా మీరు ఏదైనా ప్రశ్న వేయాలన్నా ఎలాగా దాన్ని ప్రాక్టీస్ చేసేవారు? అసలు ఎవరినో తెలిసిన వాళ్ళు సీనియర్లు ఉండేవారు. సీనియర్లతోటి కొంచెం రామకృష్ణ గారే మా గురువు గారు. అప్పుడు ఎప్పటికీ నేను గురువు అని ఒక ఆయన ఉంటాను. దోమరాజు గారిని అనేవాడిని, లేకపోతే కొంత రామకృష్ణ గారిని గురువు అని ఇంకెవరిని అమ్మ. 2004 నుంచి 2009 మధ్యలో మొదటిసారి ఎమ్మెల్యేగా రాజశేఖర రెడ్డి గారి ప్రోత్సాహం మీ మీద ఎలా ఉండేది సార్? బ్రహ్మాండంగా. అప్పుడు ఆ టైంలో ఒకసారి నేను సత్యబాబు గారు హౌసింగ్ మినిస్టర్, యలమంచిలి పంచాయతీ. నేను వెళ్ళి నాకు అక్కడ ఒక 5-6 వేలు ఇల్లులు కావాలండి, హౌసింగ్ పంచాయతీలకు ఇవ్వడానికి అవ్వదు, అది మున్సిపాలిటీలోనే ఇవ్వాలని అన్నారు సత్యబాబు గారు. రాజశేఖర రెడ్డి గారి దగ్గర పట్టుకుని వెళ్ళి లెటర్ ఇచ్చారు. పెద్ద తాటికాయ అంత అక్షరాలతో ఎస్ అని చెప్పి వైఎస్ఆర్ అని ఇంత అక్షరాలు సంతకం పెట్టి ఇచ్చారు. తర్వాత సత్యబాబు ఏం చేశాడు, సత్యబాబు గారు ఆయన చీపురుపులు కూడా కలిపేసి 2 కలిపి రాజశేఖర గారి దగ్గర ఫైల్ పంపించారు. అప్పుడు ఆయన క్లియర్ చేశారు. మళ్ళీ ఆయన చేత ఫౌండేషన్ స్టోన్ వేయించాను ఎలమంచిలు తీసుకొచ్చి. ఒక్కటి కాదు, రాజశేఖర రెడ్డి గారి టైంలో నేను చేసిన డెవలప్మెంటు యలమంచిలి చరిత్రలో ఎప్పుడూ జరగని డెవలప్మెంట్ అంతా రాజశేఖర రెడ్డి గారి టైంలో 5 సంవత్సరాల్లోనే చేశారు. ఏమేమి చేస్తారు? కొన్ని మర్చిపోయిన 4 చెప్పండి సార్. ఫస్ట్ యలమంచిలి ఫ్లైఓవర్, ఉప్పరగడ్డ, ఎర్రగడ్డ, మాలగడ్డ అని ఎప్పటి నుంచో కథల కింద వచ్చేది. ఆ 3 కూడా విపరీతమైన ఫ్లడ్, గ్రామాలు మునిగి, అదేవిధంగా పంటలన్నీ మునిగిపోయి. ఆ 3 కూడా అప్పుడు రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఫైల్ పట్టుకెళ్ళి క్లియర్ చేయించుకొని 3 కూడా 1 సంవత్సరంలోనే కంప్లీట్ చేయించారు. రాంబిల్లి మండలం, యలమంచిలి మండలం 2 మండలాలు కూడా ఇప్పటికీ ఫ్లడ్ లేకుండా కూడా వచ్చిన నీళ్ళు వచ్చినట్టు పోతుంటాయి. అలాగే ఒకటి కాదు, ఇంకా రోడ్లు కానీ వచ్చింది సార్ ఆయన టైంలోనే. రాజశేఖర రెడ్డి గారు ఇప్పించింది అప్పుడు 2,95,000 ఎకరాకి. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు వచ్చి ఆయనే చేసి ఆయన పెట్టిన మహానుభావుడు పెట్టిన ఫ్రెష్ ఇవాళ SEZ వచ్చింది దానికి. ఎన్ని పరిశ్రమలు వచ్చాయి సార్ అప్పుడు? అప్పుడు ఆయన టైంలోనే దగ్గర పెద్ద పరిశ్రమలు అయితే బ్రాండిక్స్, నెక్స్ట్ పిల్కింగ్టన్ గ్లాస్ కంపెనీ, అదే వరల్డ్ ఫేమస్ కంపెనీ. ఫార్మా కంపెనీస్ ఎలా చేయమని చెప్పాం. ఆయన కూడా చెప్పాను, ఫార్మా కంపెనీలు ఎప్పుడు ఎట్టి బస్సులు ఇక్కడ ఇవ్వచ్చు సార్ అన్నాను. సరే అలాగే అన్నారు. ఇప్పుడు కంపెనీలు పెద్ద కంపెనీలు అన్నీ కూడా తెచ్చుకుని 2004, 2009 అది స్వర్ణయుగం అంటున్నారు కదా సార్. అంటే ఎందుకు మీకు అలా అనిపించింది అసలు? అంటే రాజశేఖర రెడ్డి గారితో ఉన్న సాన్నిహిత్యమా, లేకపోతే అడిగిన వెంటనే ఆయన అన్ని పనులు చేసేవారు? ఇప్పుడు బ్రాండిక్స్ ఉంది, బ్రాండిక్కి సంవత్సరానికి ఎకరాకి రూపాయి లీజు, బ్రాండిక్స్కి 1000 ఎకరాలు ఇచ్చారు. ఎందుకు? దగ్గర వాళ్ళు 35,000 40,000 ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని కండిషన్. దాని మీద ఎకరాకు రూపాయికి ఇచ్చారు. 1000 ఎకరాలకి 1000 రూపాయలే లీజు. మరి ఆ మహానుభావుడు ఇవ్వబట్టి కదా ఇవాళ 25,000-30,000. ఒక లేడీ పనిచేస్తుందంటే ఆ కుటుంబం ఎంత లేదన్నా 3 ఉంటారు. 30,000 మంది ఉన్నారంటే 33 ఎంత 90,000 మంది కదా. మా నియోజకవర్గమే కాదు, జిల్లా అంతా పాయకరాపేట కానీ, ఇటు మాడుగులు కానీ, ఇటు పెందుర్తి సైడ్ కానీ, మొత్తం జిల్లా అంతా కూడా వస్తున్నారు. వైఎస్ఆర్ గారితో మీకున్న అనుబంధం అంటే ఏం చెప్తారు సార్? బాగా గుర్తున్న సంఘటనలు ఏమైనా ఉన్నాయా? రాజశేఖర రెడ్డి గారితో ఫస్ట్ టైం హెలికాప్టర్లో ఆయనతోటే జర్నీ చేశాను.
ఫ్లైట్ అయితే నా చిన్నప్పటి నుంచి నేను ఎక్కువ నేను ఫస్ట్ టైం ఎలమంచిలో వచ్చినప్పుడు ఎలమంచిల నుంచి హెలికాప్టర్లో నేను రామకృష్ణ గారు ఆయన ఐఏఎస్ ఆఫీసర్లు ఇద్దరు ముగ్గురు అది మర్చిపోలేను అనుభవం. మర్చిపో ఆయనతోటే జర్నీ చేశాను. అంతవరకు హెలికాప్టర్ ఎక్కలేదు, ఎక్కలేదు. ఫ్లైట్లు ఎక్కారు కానీ ఫ్లైట్ ఎప్పుడు ఇక ఈ జిల్లాలో ఉన్న వాళ్ళు ఎవడో ఎక్కడి రోజుల నుంచి అప్పుడు చిన్న ఫ్లైట్లు. ఒకసారి రాయపూర్ వెళ్తే ఎయిర్పోర్ట్ మొత్తం డ్రింక్ గ్లాసుల్లో ఉన్నదంతా నా నెత్తిమే పోసేసింది. ఇలా 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 ఊగిపోయింది అప్పుడు ఫ్లైట్. అప్పుడెంత 35 సీటర్ ఫ్లైట్లు, ఈ పెద్ద ఫ్లైట్లు లేవు. ఆయనతో ఉన్న క్లోజ్నెస్ తోటి మీకు ఇంకా బాగా గుర్తుండిపోయే సంఘటనలు ఏమున్నాయి సార్ రాజశేఖర రెడ్డి గారితో బాగా? అంటే మీరు మర్చిపోలేని మెమోరీస్ అంటే ఏం చెప్తారు ఆయన గురించి? ఆయనతోటి పాదయాత్రలో ఫస్ట్ స్టార్టింగ్ రోజు నుంచి మొదలుపెట్టి నడిచాము. కొంత దూరం వచ్చిన తర్వాత మళ్ళీ ఆఫ్ చేసి మళ్ళీ ఒక 4 రోజులు నడిచిన తర్వాత మళ్ళీ వరంగల్ వచ్చేసి వరంగల్ నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ కొన్నాళ్ళు నడిచాం. మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఖమ్మం దాటిన తర్వాత మళ్ళీ అక్కడ నేను రామకృష్ణ గారితో కలిపి ఖమ్మం తర్వాత నడిచాము. పడిపోయింది కూడా. ఇది మన రాజమండ్రి దగ్గర రాజమండ్రి హాల్ట్ మంచి ఎండాకాలం అది బాగా ఉండిపోయారు. ఆ జ్వరం అది ఆయన తోటలో ఉండిపోయారు. ఎక్కడ 5-6 రోజులు 6 రోజులు జక్కమూడి రామ్మోహన్ రావు గారు ఉండే దగ్గర వారం 10 రోజులు ఉండిపోయారు. అప్పుడు కూడా నేను రిపోర్టర్ కూడా నాకు బాగా గుర్తుంది. తర్వాత వచ్చి మాకు ఈస్ట్ గోదావరి ముందు ఈస్ట్ గోదావరిలో కూడా తిరిగి అయిపోయిన తర్వాత ఇక్కడ నందూరు దగ్గర బార్డర్లో వచ్చారు. బార్డర్లో వచ్చినప్పుడు ఆ జనం తాకిడి తట్టుకోలేక ఆ జనం మధ్యలో మొగం తిరిగి పడిపోతే అంటే నన్ను తీసుకుని వెళ్ళి ఇమ్మీడియట్గా ఆ పక్కన ఏదో ఊర్లో డాక్టర్ ఉంటే అక్కడ తీసుకుని వెళ్ళి ట్రీట్మెంట్ చేయించారు. మళ్ళీ మమ్మల్ని మనాడు పొద్దు నుంచి మళ్ళీ తీసుకున్నాను. అక్కడి నుంచి కంటిన్యూస్గా చాలా దూరం నడిచాను. మళ్ళీ నర్సీపట్నంలో ఆ క్రిస్టియన్ దాని దగ్గర అక్కడ ఒక 2 రోజులు 3 రోజులు ఉండిపోయి ఆల్మోస్ట్ వాళ్ళు లాస్ట్ ఎండ దాకా ఇచ్చాపురం దాకా కూడా. ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారితో ఎటువంటి డిస్కషన్స్ ఉండేవా సార్? అంటే మామూలుగా ఒక్కటి జరిగింది. అంటే మరి రామకృష్ణ గారికి తెలిస్తే ఏమని అనుకోవచ్చు. అయినా సరే నేను మొహమాటం లేకుండా మాట్లాడుతాను. అందరికీ తెలుసు నాకు 2009లో మంత్రి రావాలి, 100% నాకే రావాలి. ఆ రాజశేఖర రెడ్డి గారు పెట్టుకున్న పాలసీ ఏంటంటే ఫస్ట్ టైం అయిన ఎమ్మెల్యేలకి ఎవరికేమో రెండోసారి వచ్చిన వాళ్ళకి మినిస్టర్ ఇవ్వాలని పాలసీ పెట్టారు. ఆ ప్రకారం నడిచేవారు. అప్పుడు ఫస్ట్ టైం రామకృష్ణ గారు కూడా ఎమ్మెల్యే ఎలాగ ఇచ్చారంటే అంతకుముందు ఎంపీ చేశారు కాబట్టి ఇచ్చారు. మరి నాకు రావాలా, లాస్ట్ మినిట్ దాకా నాకే వస్తుందని ఆశపడ్డాను. ఇంకా అనుమానం లేదు, రాజుల్లో కూడా ఇంకెవరు లేరు, నాకే ఇవ్వాలని చెప్పాను. మరి అటువంటిది ఇంకా రేపు పొద్దున్నే అనౌన్స్ చేసేస్తారు. రాజశేఖర రెడ్డి గారు అనౌన్స్ చేసేస్తారనగా రాత్రి 8:30కి రామకృష్ణ గారు మా ఎమ్మెల్సీ సూరిబాబు ఎక్స్-ఎమ్మెల్సీ సూరిబాబుని పెట్టి కన్నబాబు గారికి వచ్చేలా లేదు వెళ్ళి ప్రయత్నం చేసుకోమనంటే అప్పుడు చెప్పారు పొద్దుడికి. అప్పుడు నేను ముత్యాల పాప గారు మా హస్బెండ్ సూరిబాబు ముగ్గురు రాత్రి 12:30 దిగాం ఢిల్లీలో. దిగి మళ్ళీ పొద్దున్నే 4 ఆయన టైం నాకు తెలిసింది కదా, 4:30కే తయారైపోయి ఏపీ భవన్కి వెళ్ళి కన్నబాబు వచ్చాడు నేను చెప్పినట్టే అన్నారు. రమ్మన్నారు. నాకు దగ్గర ఇమ్మీడియట్ నా దగ్గర ఏం కన్నబాబు ఇప్పుడు వచ్చేవిటి అన్నారు. సార్ నేనేం కాదు, మీరు పాలసీ ప్రకారం వెళ్ళేవారు. అప్పుడు లాస్ట్ టైం 2004లో మీరు చెప్పినా సరే బాలరాజు ఆలకించలేదు, అది కమ్యూనిస్టులకు ఇచ్చాము. ఇప్పుడు ఎంపీ మా గొట్టేడు మాధవ్ ఫాదర్ ఇచ్చాము, అందువల్ల నువ్వు ఇతరుడా చేయకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేసాడు, మీ మాట కాదని. ఇప్పుడు పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేశారు, మీరు చాలా కోపడ్డారు. అయినా సరే అతను ఇప్పుడు రెండోసారి అయిన ఎమ్మెల్యేల్లో అతను ఉన్నాడు. ద్రోణరాజ్ సీన్ కూడా నామకాకి రెండోసారి అయ్యాడు తప్ప లేకపోతే అతను కాదు. మరి మీకు నా గురించి మీ ప్రత్యేకం 2009లో నీ పోటీ చేయనని చాలా గొడవ చేశాను రాజశేఖర రెడ్డి. 99 నుంచి కాదు, 2009లో రెండోసారి. ఫస్ట్ టైం అయిన తర్వాత 4 సార్లు నేను ద్రోణరాజు గారి సీను ఇద్దరు వెళ్ళి మా రాజశేఖర రెడ్డి గారితో నాకు ఈ రాజకీయాలను అప్పట్లో లేదు సార్, ఉన్నదన్నట్టు చెప్తున్నాం, అది చెప్తే ప్రజలకి నచ్చటం లేదు, నాకు కోపం ఎక్కువ, దాంతో అందువల్ల నన్ను వదిలేయండి సార్, నన్ను మొత్తం జిల్లా చూస్తాను, మీకు ఇంకో 2-3 సీట్లు ఎక్స్ట్రా గెలిపిస్తాను, నేను ఎలా కష్టపడతాను మీకు తెలుసు కదా అంటే చూద్దాం అనేవారు. ఆయన వచ్చి తంగేడులో నైట్ హాల్ట్, ఇంకా 3 నెలలు ఎలక్షన్లు ఉన్నారు కదా, తంగేడులో నర్సీపట్నం అవి చూసుకొని తంగేడులో నైట్ హాల్ట్ ఉన్నారు. మామూలుగా అలవాటు ప్రకారం మళ్ళీ రామకృష్ణ గారు నేను వెళ్ళి లోపల రామకృష్ణ గారు ఒక 5 నిమిషాలు అడ్వాన్స్ అయిపోయి రాజశేఖర సీఎం గారి దగ్గరికి వెళ్ళిపోయారు. తర్వాత నేను వెళ్ళి సెక్యూరిటీ వాళ్ళతో చెప్పాను,
మీకౌట్ డేట్ సార్ ఇలా డోర్ తీశాను. తీసరికి నువ్వు పోటీ చేస్తున్నావు, అలాగైతేనే లోపల రా అన్నారు. లేదు సార్, రిసెర్చ్ చేసేటప్పుడన్నా ఆఖరి కోరిక ఏంటని అంత చదువుగా మాట్లాడేవాడిని. ఆఖరి కోరిక ఏంటని చెప్పి జడ్జి గారు అడుగుతారు. అలాగా అసలు నేను చెప్పింది మీరు ఆలకించాలి కదా, ఏమీ లేకుండా నువ్వు పోటీ చేయవలసిందే అంటారండి. నేను 4 సార్లు మీ దగ్గరికి వచ్చి చెప్పాను, ఎందుకు నిలబడినా అన్నది నాకు ఇంట్రెస్ట్ ఎందుకు లేదన్నది చెప్పాను. మరి ఇప్పుడు మీరు నువ్వే పోటీ చేయాలంటున్నా. అలా కదలే, నువ్వు పోటీ చేయాలి, నా మాట ఆలకించండి సార్. రామకృష్ణ గారు అలాగే చూస్తారు. రామకృష్ణ గారు అనకాపల్లిలో ఓడిపోతారు. నా మాటిని యలమంచిలో ఇవ్వండి. యలమంచిలో ఇస్తే ఆయన 100% గెలిపించుకునే బాధ్యత నేను తీసుకుంటాం. అప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకు ఇష్టమైతే నాకు ఏదన్నా పదవి ఉండి, లేదన్నా మీ కార్యకర్తగా ఉండడమే నాకు ఇష్టం పదవి కంటే అని చెప్తే, లేదులే నాకు లేదనుకోండి. అలా కాదు, మరి రామకృష్ణ నాకు ఉండాలా అన్నారు. అలా అయితే పని చేయండి సార్, పార్లమెంట్ పెట్టండి. అనకాపల్లి పార్లమెంట్ పెడితే మేము గెలిపించుకుంటాం. అనకాపల్లి పరిస్థితి బాగోలేదు సార్ అని చెప్పారు. రామకృష్ణ గారు ఉండగా ముగ్గురు అంటే అన్నారు, లేదులే ఇప్పుడు నేను పులివెందులు మానేసి ఇంకో దగ్గర నిలబడితే ఏమంటారు, అవన్నీ ఒకవేళ తేడా వస్తే ఏమంటారు సార్ అప్పుడు కూడా అంటారు కదా. నేను ఎందుకు చెప్తున్నాను నా మాటలు. లేదులే రామకృష్ణ అక్కడే నిలబడతాడు అనకాపల్లిలోనే. మరి నాకు క్యాబినెట్లో నా పక్కన ఉండాలా, అందుకే నేను ఎంపీగా పంపట్లేదు, క్యాబినెట్లో నా దగ్గర ఉండాలా. మరి నువ్వు యలమంచిలో పోటీ చేయాలి. సరే, ఫైనల్ డెసిషన్ మీరేం చెప్పినా నేను ఆలకెత్తాను, కాకపోతే నాకు ఇంట్రెస్ట్ లేదు. మీరేం చెప్పినా ఆలకెత్తాను. లేదు నువ్వే పోటీ చేయాలి. అప్పుడు 6 ఎమ్మెల్యేలకి సీట్లు తీశారు. 6కి జిల్లాలోనండి. ఎవరెవరు? రంగరాజు గారు, కరి సీతారాం, కురుమూర్తి రెడ్డి, నెక్స్ట్ పాయకరాపేటలో ఉండే అది నెక్స్ట్ నర్సీపట్నం 5ను ఇంకోటి తీసేశారు. 6 సీట్లు తీశారు. నన్ను ఏమైనా సరే నువ్వు పోటీ చేయాలని బలవంతాన్ని పెట్టారు. నాకు 1% ఇంట్రెస్ట్ లేదు. అప్పుడు మీరు దగ్గరగా నెగ్గాను. హైయెస్ట్ జిల్లాలో హైయెస్ట్ మెజార్టీ 10,350 ఓట్లు. అది కూడా రాజశేఖర గారితో ఛాలెంజ్ చేశాను. అది కూడా చెప్తాను మీకు. అంత నేను చెప్పాను, నాకు వద్దంటే అప్పుడే అది ఎలక్షన్ అయిపోయి నేను క్యాబినెట్ ఇచ్చే టైంలోనే ఢిల్లీలో డిస్కషన్ అప్పుడే. మరి నేను వద్దంటే మీరు బలవంతాన్ని నన్ను పెట్టారు. ఇప్పటికీ నేను మంత్రి, మీరు ముఖ్యమంత్రి ఉండగా నాకు మంత్రి ఏంది సార్. కాకపోతే మీకు ఇవ్వడానికి అలా బాలరాజుకి ఇచ్చారనుకోండి, మరి మీరు పాలసీ మీద వెళ్తున్నారు. అటువంటిది మీరు సస్పెండ్ చేసి మరి అటువంటి అతను ఇప్పుడు తీసుకొచ్చి మరి బాలరాజుకి ఇస్తే మరి అది నా మట్టుకి న్యాయం కాదని అనుకుంటున్నాను. ఏ డెసిషన్ మీద అంటే ఏం చేయమంటాలే, మరి రామకృష్ణ నీ గురించి కొంచెం బాలరాజుకి ఇవ్వండి అని చెప్పి అంటున్నాడు రామకృష్ణ. మరి రామకృష్ణ కాదనలేదు. పోలండి, నేనేం బాధపడలేదు. అదేంటి సార్, మీకు మొదటి నుంచి ఉండే రామకృష్ణ గారు, అవును, ఆయన్ని మీరు నా సీటు త్యాగం చేసి యలమంచిలో నేను పోటీ చేయను, ఆయన్నే పోటీ చేయించడం పేర్లు చెప్పరు. కానీ ఆయన స్వతహా వచ్చింది కాదు, వాళ్ళ ఇంట్లో కూడా ఉంది. అది కాక బయట నాయకులు కూడా 2-3 నాయకులు ఆయన మీద బాగా ప్రెషర్ పెట్టారు. ఎవరు సార్ వాళ్ళిద్దరు? ఇంక పేర్లు చెప్పండి, ఇప్పుడు యారు బాగోదు, బాగా ప్రెషర్ పెట్టారు. లేదు సార్, కన్నబాబు చాలా స్పీడ్ ఎక్కువ, డామినేషను, బాలరాజు అయితే మనం ఎలా చెప్తే అణిగిమణిగి ఉంటాడు, అందువల్ల కన్నబాబుని అయితే ఆ మాటలకు ఎలా లొంగారు సార్ కొంతల రామకృష్ణ గారికి? ఎందుకంటే ఆయన మీకు బాగా ఇష్టం. ఇంట్లో ప్రెషర్ మీకు ఇష్టమే, ఆయనకి ఇష్టమే. ఇంట్లో ప్రెషర్. కొంతల రామకృష్ణ గారి ఇంట్లో సంబంధం ఏంటి సార్ అసలు? మరి అప్పుడు ఇంట్లో చెప్పింది కొంత ఆలకించేవారు. మరి ఇంకా అవన్నీ డీప్గా వెళ్ళొద్దులేండి, కానీ ఇంకా అది బాగోదు. ఆయన ఆలకించిన బాగోదు, ఆయనకి తెలిసినవి అన్నీ. అటువంటి పరిస్థితుల్లో అంటే కొంతాల రామకృష్ణ గారు ఎంత అభిమానించారో, రాజకీయ గురువుగా మీరు అభిమానించిన కొంతాల రామకృష్ణ గారే మీకు మంత్రి పదవి రాకుండా చేయడంలో ఆయన పాత్ర ఉంది. ఆయన ఎవడ చెప్తే మంత్రి ఆడే, ఆయన చెప్పినోడు మంత్రి. మీకు వద్దన్నారు ఆయన? నాకు వద్దని లేదు, బాలరాజుకి ఇమ్మన్నారు అంతే. అదే కదా సార్, మీకు వద్దనే కదా. ఇంకా నాకు ఇవ్వాలి ఇంకోళ్ళు కదా, బాలరాజుకి ఇమ్మని చెప్పారు. నేను అక్కడ రామచంద్రరావుని ఇది అయిపోయిన తర్వాత రామచంద్రరావు చెప్పారు, రాజశేఖర్ చెప్పారు. లేదు ఇప్పుడు వద్దంటారులే, నేను ఉన్నాను కదా నీకెందుకు, 2-3 నెలలు ఓపిక పట్టు, మళ్ళీ నేను చెప్తానులే అన్నారు
రాజశేఖర్ గారు. అంటే చివరి నిమిషం వరకు మీ పేరు వినిపించి మంత్రి పదవి రేసులో ఉండి ఇది వినిపించలేదు. నేను ఆశపడుతున్నాను కానీ చివరిదాకా నా పేరు వినిపించలేదు. నేను అనుకుంటున్నాను నాకే చెప్తారు రామకృష్ణ గారు అని చెప్పి నేను అనుకుంటున్నాను. గ్యారంటీగా రాజశేఖర్ గారు కూడా నాకే సపోర్ట్ చేస్తారులే అని అనుకున్నాను. ఎందుకంటే మరి బాలరాజు ట్రాక్ రికార్డ్ బాగాలేదు కదా, సస్పెండ్ అయ్యాడు. వద్దన్నా సరే రాజశేఖర్ గారు చాలా చెప్పారు, అయినా సరే పోటీ చేసాడు 2004 ఉద్దేశంలో నేను అనుకున్నాను. అందువల్ల మరి కాకుండా ఆయన చెప్పారు ఇదే రీజన్, సరే 3 నెలలు ఒప్పు పెట్టుకున్నారు. సరే అయిపోయింది, వచ్చేసాం, ఏదో మంత్రి చేసుకున్నాడు. 1 నెల అయిందేసరికి రామకృష్ణ గారికి ఫుల్ రివర్స్ అయిపోయింది. రాజశేఖర రెడ్డి గారు కూడా చనిపోయినట్టున్నారు కదా సార్ ఆ తర్వాత సెప్టెంబర్. అదే నప్పలేదు. నప్పకపోతే బాలరాజుకి రామకృష్ణ గారికి నప్పలేదు. అప్పుడు ఈయన పూర్తిగా దూరంగా అయిపోయింది. రామకృష్ణ గారు చనిపోయే ముందర సరిగ్గా 28 ఆగస్టు 28 అనుకుంటాం అసెంబ్లీలు కూడా అవుతున్నాయి. కన్నబాబు ఒకసారి రా మాట్లాడాలని అన్నారు రాజశేఖర రెడ్డి గారు. అసెంబ్లీలో ఎక్కడ చెప్పారు అంటే 28 వెళ్ళట్టున్నాను. వెళ్తే ఎంతో ఆప్యాయత, ఆ పలకరింపులోనే పని మరిచిపోయేవాళ్ళు. కన్నబాబు అంటే నేను వెళ్ళిన పని మరిచిపోయేవాడిని. మరి ఆ మహానుభావుడి దగ్గర ఉన్న గొప్పతనం ఏంటంటే ఆ వాయిస్లో కానీ, ఆ పలకరింపులో కానీ, ఆ భుజం మీద చెయ్యేసిన ఆప్యాయతలో కానీ మర్చిపోయేవాళ్ళు. అంతే, వెళ్ళిన పని మర్చిపోయేవాళ్ళు. మరి అటువంటిది ఆయన రమ్మన్నారు, వెళ్ళాను. వెళ్తే బాగా రష్ ఉంది. భుజం మీద కొట్టి రచ్చబండకి వెళ్తున్నాను. రచ్చబండకి వెళ్ళి వచ్చిన తర్వాత నువ్వు రా, వస్తే మాట్లాడతాం. ఆయన అప్పుడే ఆల్రెడీ లోపలి రామకృష్ణ గారు పక్క నుంచి ప్రెషర్ పెట్టేస్తున్నారు. అందువల్ల మాట్లాడదాం రమ్మని అన్నారు. అని భుజం మీద కూడా బాగా రష్ ఉందలే కన్నబాబు అన్నారు. అంటే అలాగే సార్ వచ్చేసాడు. చనిపోయిన రోజు కూడా రామకృష్ణ గారు నేను ఆయన సీఎం పేషీలో రామచంద్రరావు గారు, ఐజీ గోపీనాథ్ రెడ్డి లిటరల్గా ఇంకా ఇప్పుడు కనిపించలేదన్నా చనిపోయారని ఫిక్స్ అయిపోయాం. రాత్రి 1:12 దాకా సీఎం గారి పేషీలో ఉన్నారు. మీరు 28వ తారీఖు నాడు మిమ్మల్ని మీరు కలిశారు, రచ్చబండ అయిన తర్వాత కలుద్దాం ఉన్నారు. 2వ తారీఖు నాడు మీరు హైదరాబాద్లో ఉన్నారు సార్. అప్పుడు అక్కడే ఉన్నాను. రెండు రాత్రి అంతా అక్కడ. సమాచారం ఎలా తెలిసింది మీకు అసలు? ఇప్పుడు హెలికాప్టర్ మిస్ అయింది, ఇవన్నీ ఎలా తెలిసింది సార్ మీకు అసలు? గవర్నమెంట్ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదండి. ఎన్ని గంటలు తెలిసింది సార్ అసలు? అది సాయంత్రం వచ్చేసింది ఇన్ఫర్మేషన్. వచ్చేసినంటే సెక్రటరీకి వెళ్ళిపోయి అక్కడ సీఎం రూమ్లోనే కూర్చున్నాం. ఎవరెవరు సార్ మీరు? అక్కడ నేను, రామకృష్ణ గారు, రామచంద్రరావు గారు ఉన్నారు, ఐజీ గోపీనాథ్ రెడ్డి, నెక్స్ట్ ఇంకా ముగ్గురు సెర్చ్ చేసే ప్రయత్నం చేశారు సార్. హెలికాప్టర్ మిస్ అయింది, హెలికాప్టర్ ఎక్కడికి పోయింది ఏంటని అలా సెర్చ్ చేసే చాలా మట్టుకు ట్రై చేసేది. ఇంకా దాంట్లో సైక్లోన్ కదా అసలు. ఆయనకి వెళ్ళినప్పుడల్లా ఆ డ్యామ్ చూసి వెళ్ళడం అదో ఇంట్రెస్ట్. శ్రీశైలం డ్యామ్ నుంచి రూటు అటు చిత్తూరు, కడప ఎక్కడికి వెళ్ళినా దాని మించి వెళ్ళి డ్యామ్ని చూసి మహా ఆనందపడిపోయేవాడు ఆయన. మరి ఆ విధంగానే మృత్యు తీసుకెళ్ళిపోయింది. హెలికాప్టర్లో లోపాలు ఉన్నాయి, దాన్ని ముందు గమనించుకోలేదు, ఇలా చెప్తుంటారు సార్. ఏంటి అసలు ఇప్పుడు ఇది ఏదో దీని వెనకాతల పెద్దోళ్ళ ప్రమేయం ఉందని, అందులో వాళ్ళకి కూడా ఆ కంపెనీల్లో జాబులు ఇచ్చారు 40,000కి. రకరకాల రూమర్లు ఉన్నాయి. మరి దాన్ని ఇంకా బయటికి రాని. ఇప్పుడు ఇంకా పెద్దోళ్ళు అందరూ దాని వెనకాతలు ఉన్నప్పుడు దాన్ని ఎక్కడ, ఎందుకంటే ఇంకా రాజశేఖర రెడ్డి గారిని కాసుకోలేకపోతున్నారు. రెండోసారి అయిన తర్వాత ఫస్ట్ టైంకే ఆయన ఫస్ట్ టైం చీఫ్ మినిస్టర్ కాకముందు ఎన్ని ఇబ్బందులు పెట్టారో మామూలుగా కాదు. ఇంకోటి ఎవడో భరించలేడు. ఆయన ఒక నరకం చూపించేశారు ఆయన, మామూలుగా కాదు. మీరు 89 నుంచి ఆయనతోటే కూడా ఉన్నారండి. 89 నుంచి. అవును. అంటే మీకు టికెట్ వచ్చింది 99లో. అంటే దశాబ్ద కాలం మీరు టికెట్ రాకుండానే అంతే ఆయనతో ప్రయాణం చేశారు దాదాపుగా. అప్పుడు కేవలం ఈ కొందరు పొలిటీషియన్స్కి డొనేషన్లు ఇచ్చుకొని అక్కడికి వెళ్తే అదో సరదా. వర్క్ ఉంటే వర్క్లోకి వెళ్ళిపోయాడు నేను. అప్పటికే చాలా రాయలసీమలో చేసేవాడిని, కర్నూలులో చేసి, మహబూబ్నగర్లో చేసేవాడిని. రాజశేఖర రెడ్డి గారితో మీరు చాలా సన్నిహితంగా మెలిగారు కదా సార్. 10 ఏళ్ళు అంటే అధికారంలో రాకముందు 10-15 ఏళ్ళు ఎటువంటి ఇబ్బందులు సార్ మీరు గమనించింది? అంటే ఆయన పడిన ఇబ్బందులు అంటే మామూలుగా ఇబ్బందులు కాదు. ఎందుకంటే సర్వం కోల్పోయారు, ఫైనాన్షియల్గా బాగా నలిగిపోయారు. మామూలుగా కాదు, బాగా. ఆ నలిగిపోవడంతో చాలా ఇబ్బంది పడిపోయేవారు మనిషి. మళ్ళీ ముఖ్యమంత్రి అయిన దాకా పాపం తట్టుకోలేకపోయారు. ఎలక్షన్లు కూడా 99లో కూడా వాళ్ళు ఫేస్ చేయలేకపోయారు.
తర్వాత ఎంతండి 99లో మనిషికి 2 లక్షలు ఇచ్చారు. 99లో 2, 5 2004లో కూడా అంతే. 99 ఓడిపోయారు, 2004లో మొదటిసారి గెలిచారు, 2009లో మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి బలవంతం మీదే మీరు చిరంజీవి గారి టైంలో చిరంజీవి గారు పార్టీ పెట్టాం. ప్రజారాజ్యం ఆ వేవ్లో మీరు గెలుపొందారు. 10,500 ఓట్లు. మంత్రి పదవి గురించి ఇందాక చెప్తూ ఆగిపోయిన సబ్జెక్ట్, అది ఏం జరిగింది సార్? అప్పుడు మంత్రి పదవి ఎందుకు రాలేదు అసలు? అదే రామకృష్ణ గారు ఎవరు చెప్తే అలాగే ఉన్నారు. ఆయన బాలరాజు గమ్మని చెప్పారు అంతే. తర్వాత ఇంకా ఆయనకి పూర్తిగా బాలరాజు మీద కోపంతో కొంచెం తేడా ఉన్నారు. ఇంకా రాజశేఖర రెడ్డి గారు మరి నిర్ణయం తీసుకుందరో కలిసి తెలియదు కానీ మరి ఇంకా ఒకవేళ రాజశేఖర రెడ్డి గారు ఆ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోకుండా ఉంటే కనుక నాకు డెఫినెట్గా ఏదో ఒక న్యాయం జరుగుతుంది. మంత్రి పదవి వచ్చి ఉండేది సార్. రెండో మంత్రి అనే ఇచ్చింది నాకు, ఒకడే మంత్రి కదా, రెండో మంత్రి అనే ఇచ్చింది నాకు. అంటే మంత్రి పదవి దక్కేది, ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకో ఆయన మనసులో అప్పుడే మార్పు వచ్చేసింది. మార్పు వచ్చేసే ఇమ్మీడియట్గా కలు కనబాబు అన్నారు. వెళ్ళి కలిసేసరికి నేను అక్కడి నుంచి వెళ్ళి జనం ఎక్కువ ఉన్నది ఇవాళ. అంటే రాజశేఖర రెడ్డి గారు అంటే ఎంత అభిమానం ఉన్న మీరు, ఆయన మరణం తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాలని అందరూ సంతకాలు పెట్టిన తర్వాత అది 9వ పేరు 8వ పేరు నా సంతకం. అది స్టార్టింగ్లోనే ఇక్కడ దీనికి సంబంధించి రకరకాల కథనాలు వినిపిస్తుంటాయి సార్. అంటే స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే సంతకాల సేకరణకు ఆదేశించారనేది ఒక మాట వినిపిస్తుంది. కాదు. కొంతమంది ఏమో లేదు, ఆయనకు సంబంధం లేదంటారు. ఏది వాస్తవం సార్ అసలు? ఏం లేదు. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి 1% సంబంధం లేదు. అది తెలుసా అసలు? తెలియదు ఆయనకి. ఈ సంతకాలు చేస్తున్నారన్నది కూడా తెలియదు. సంతకాలు చేస్తున్నారన్న సంగతి కూడా తెలియదు. మేమే అనుకొని 10 మంది కూర్చొని అనుకొని ఇలాగ మన సంతకాలు పెట్టించి ఎమ్మెల్యేలందరితోటి మన అధిష్టానానికి ఇద్దామని చెప్పి నిర్ణయించుకొని అందులో ఎవరెవరు ఉన్నారు సార్? 10 మందిలో మీరు కూడా ఉన్నారా? అవునా? అక్కడ కంటిన్యూస్గా అక్కడే ఉండేవాడి. దాంట్లో కీలకంగా ఒక ఆయన ఉండేవాడు. ఆ పంతులు గారు పేరు మర్చిపోయి చాలా అయింది. రాజశేఖర్ గారితో ఉండేవాడు కదా. ఫ్లైట్లో కూడా తీసుకొచ్చేవారు, ఈ ప్రోగ్రామ్స్ వాటికి కూడా తీసుకొచ్చేవారు. అది మరి రామకృష్ణ గారికి బాగా ఇచ్చాడు. అతను కీ రోల్ దగ్గర తయారు చేయించి టకటక పెట్టవేటి, ఇలా ఇవ్వడమేటి, టపటపటపట ఒక 2-3 గంటల్లోనే సంతకాలు బోర్డులు వచ్చేసి. ఎవరు సార్ దాన్ని లీడ్ చేసింది? ఎవరు రాజకీయ నాయకులు అంటే ఎమ్మెల్యేలు ఎవరు లీడ్ చేశారు సార్ దాన్ని? ఎమ్మెల్యేలు కీ రోలు రామకృష్ణ గారు ఉన్నారు. అందరూ రాజశేఖర రెడ్డి గారి ఇష్టలు వీరమ్మలు అందరూ ఉన్నారు అందులో. రఘువీరారెడ్డి, నెక్స్ట్ ధర్మాన ప్రసాద్ గారు, అందరూ జక్కంపూడి రామ్మోహన్ రావు గారు. జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయాలనేది వీళ్ళందరూ అనుకున్నారు. అనుకునే ఎలాగైనా ఆయనకి ఇస్తారు అనుకున్నాం, మన గ్యారంటీ ఇస్తారు. మరి 2009లో ఆయన మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఓదార్పు యాత్ర చేయడం, ఆ తర్వాత ఆయన పార్టీలోంచి బయటికి వెళ్ళిపోవడం, సొంతంగా పార్టీ పెట్టుకున్నారు. మరి మీరు ఎందుకు సార్ ఆయన వెనకాల నడవలేదు ఆ సమయంలో? నాకు ఏమైందంటే ఇక్కడ 2011 టైంలో ఏసీబీ రైడ్ అయింది. అది చెప్దాం సార్. దానివల్లే నేను ఆయన పోయి వెళ్ళకపోవడం కాదు, ముందు వెళ్ళివ్వండి, కంటిన్యూస్గా వెళ్ళి ఇంక రిజైన్ చేద్దాం. 2010లోనే పాదయాత్ర, మనం ఓదార్పు యాత్ర స్టార్ట్ చేశారు. అప్పుడు తిరిగివ్వండి. అప్పుడు తిరిగాను. అంటే పశ్చిమ గోదావరి జిల్లాలో ఆయన ఓదార్పు యాత్ర స్టార్ట్ చేశారు, ఆ తర్వాత ఖమ్మం జిల్లా చేశారు. ఆ 2 జిల్లాల తర్వాత అధిష్టానం వ్యతిరేకం అయిపోవడం, ఆయన సొంతంగా ఓదార్పు యాత్రకు సిద్ధమైపోవడం, కాంగ్రెస్ తోటి డి అంటే డి అనే పరిస్థితికి వచ్చింది 2010లోనే. 10లో కాదు, 11లో వచ్చారు. 2010 తర్వాతే. 2011 స్టార్టింగ్లోనే నా మీద రైడ్ అయ్యింది. ఎందుకు సార్ మీ మీద? మీరు అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. అవును, అధికార పార్టీ ఎమ్మెల్యే. మీ మీద అంటే రాష్ట్ర రాజకీయ చరిత్రలో అంత ముందు ఎప్పుడు ఎవరి మీద, ఏ ఎమ్మెల్యే మీద దాడి జరగలేదు. ఆ తర్వాత కూడా ఇప్పటి వరకు సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా కాదు, అధికార పార్టీ ఎమ్మెల్యే మీద ఎక్కడ జరగలేదు మన రాష్ట్రంలో. మీ మీద ఎందుకు జరిగింది అసలు? 2011 ఆడారు తులసిరావు గారు పెట్టారు కంప్లైంట్. ఆదిమూర్తి అని ఎలమంచిలో ఒక అతనితో అనామకుడితో పెట్టించారు కోర్టులో. ఆయన మరి ఏం ఆలోచించుకున్నాడు ఏమన్నా, అసలు ఇమీడియట్గా ఏసీబీ ఎంక్వైరీ చేయమని చెప్పి ఆర్డర్ వేసి, చాలామంది ఫ్రెండ్స్, సలహాదారులు, లాయర్లు అందరూ చెప్పారు, మీరు కోర్టులో స్క్వాష్ పిటిషన్ వేసేయండి, కొట్టేస్తాను. నేను తప్పు చేయాలన్నది జనాలకి తెలియాలనుకుంటే ఎంక్వైరీ జరగనిస్తాను. నేనే తప్పు చేయలేదు. నేను అప్పుడు ఆ టైంలో 2 కోట్లు, 3 కోట్లు, 4 కోట్లు కట్టివ్వండి ఇన్కమ్ ట్యాక్స్ సంవత్సరానికి. అటుగా మీరు దాదాపుగా అప్పటికే 2-3 దశాబ్దాలుగా ఇంకా మీరు
కాంట్రాక్టర్గా కూడా పనిచేస్తున్నారు. 5 స్టేట్లో చేసేవాడిని. కర్ణాటక, మహారాష్ట్ర, నెక్స్ట్ ఒరిస్సా, రాయలసీమలో కడప, కర్నూలు, అనంతపూర్, మహబూబ్నగర్, నల్గొండ, ఇక్కడ అన్ని దగ్గరలో చేసేవాడిని. రాష్ట్రంలో ఇంతమంది ఎమ్మెల్యేలు ఉండగా కేవలం మీ ఒక్కరిని టార్గెట్ చేసుకుని మీ మీద ఏసీబీ కేసు ఎందుకు నమోదైంది సార్ అసలు? మరి ఇదే తులసిరావు పెట్టాడు అది. జడ్జి గారు ఆడారి తులసిరావు గారికి మీకు సంబంధం ఏంటి? ఆయనేమో టీడీపీలో ఉండేవారు, నాకు పడేది కాదు. ఆయనేమో తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా ఉండేవారు. విశాఖ డైరీ చైర్మన్ మీద ఎంక్వైరీ పెట్టించాం కదా. ఎప్పుడు సార్ అది? 2000 రాజశేఖర్ గారి టైంలోనే, 2006-7 టైంలో పెట్టిందా. అందులో ఎంక్వైరీ కమిటీలో నేను నెంబర్ని, ధర్మశ్రీ నెంబరు, ఆయన చైర్మన్ వరదరాజుల రెడ్డి. మరి చైర్మన్గా ఉన్న వరదరాజు రెడ్డి మీద కంప్లైంట్ చేయలేదు, మెంబర్గా ఉన్న కర్ణం ధర్మశ్రీ గారి మీద కంప్లైంట్ చేయలేదు, మీ మీద ఎందుకు టార్గెట్ చేశారు? ఇక్కడ మరి నాకు నియోజకవర్గం కదా అతను టీడీపీ, నేను ఇక్కడ ఇది ఇద్దరికి పడేది కాదు. అంటే మీరేనా ఎక్కువగా ఆయన వేధించారా, లేదంటే కనుక ఎక్కువగా ఆయన ఇబ్బంది పెట్టారా, కేసులను పెట్టారా, లేకపోతే ఎందుకు అతను మిమ్మల్ని టార్గెట్ చేయడానికి? మరి అతను డైలీ ఏ సొసైటీ ఎలక్షన్ ఉన్నా సరే నా పని నేను చేసుకుంటాడు, మరి ఆడి పని ఆడు చేసుకున్నాడు కదా. అతని దగ్గర నుంచి చాలా మరి డైరీ ప్రెసిడెంట్ లాక్కున్నాను కదా నేను. మరి ఆ కష్టం ఉంటుందా, కోపం ఉండదా? అప్పుడు గురునాథరావుని పెట్టాను ప్రెసిడెంట్ కింద. ఎవడే ముందుకు రాలేదు. నేనే క్యాంప్ మెయింటైన్ చేసి, నేనే డబ్బులు ఖర్చు పెట్టి, నా తోటలో నక్కపిల్లలో క్యాంపు మెయింటైన్ చేసి తీసుకొచ్చాను ఎలక్షన్. అన్నిటి మీద మరి ఈడే మనకు అడ్డు అని చెప్పి అదొక కోపం. ఆయన పెడితే కోర్టులలో యాక్సెప్ట్ చేసేసారు. అదేవిధంగా మరి జడ్జి గారు మరి ఆయన ఏ మైండ్ సెట్లో ఉన్నాడో ఆయన. ఏమైంది సార్ ఆ తర్వాత? ఎంతమంది వచ్చి ఎంతమంది దాడులు చేశారు అసలు? అప్పుడు పొద్దున్నే 6-7 గంటలకి డిఎస్పి, 2 సిఐలు, ఒక 5-6 ఎస్ఐలు, కానిస్టేబుళ్ళు, అలా మొత్తం 10-15 మంది వచ్చారు. 6 గంటలకి బయట సిగరెట్ కాల్చుకుంటుంటే వచ్చి డిఎస్పి గారు అన్నారు, సార్ ఇలా సార్ మరి మీదే. అప్పటికే జడ్జిమెంట్ వచ్చిందని తెలిసింది కదా. జడ్జి గారు ఆర్డర్ ఇచ్చారండి, ఇలా మరి ఏసీబీ వచ్చింది కదా సార్, మరి నేను మరి మీ ఎంక్వైరీ చేసుకోవాలి సార్. మరి సరే చేసుకోండి అయితే. మీరేమనుకోకండి సార్, మీరు ఉండగా మేము చేయలేము, మాకంత అందువల్ల మీరు అంటే ఒక పని చేయండి అయితే, 1 గంట 2 గంటలు ఉండండి, నేను టిఫిన్ తినేసి ఎలమంచిలో వెళ్ళిపోతాను, తర్వాత మీ ఇష్టం చేసుకోండి, నాకు అభ్యంతరం లేదు. టిఫిన్ తినేసి వెళ్ళిపోయిన తర్వాత రైట్ చేసుకున్నాం. అలా ఒకరోజు కాదు, 3 రోజులు 4 రోజులు చేసుకున్నాం. ఇక్కడ మా రాంబిల్ ఇంట్లోని ఎలమంచిల ఆఫీస్ అన్ని దగ్గర చేశారు. తీసుకొని అన్ని కాగితాలు A to Z ఉన్న గోల్డ్తో సహా అన్నీ పట్టుకెళ్ళిపోయి దగ్గర 10 సంవత్సరాలు, 12 సంవత్సరాలు, 13 సంవత్సరాలు దగ్గర ఈ రూము సరిపోతాయి. మమ్మల్ని అడిగిన ఇన్ఫర్మేషను, వాళ్ళు ఎంక్వైరీ చేసిన ఇన్ఫర్మేషన్, ఇన్కమ్ ట్యాక్స్, ఆల్ బ్యాంక్స్, ఇవన్నీ రిపోర్ట్లా సార్? పెట్టుకున్నారు, ఎంక్వైరీ చేసుకున్నారు, రిపోర్ట్ చేసుకుని ఏమీ దొరకలేదు, క్లీన్గా ఉందని చెప్పేసి రిపోర్ట్ రాశారు. ఎప్పుడు మొదలైంది సార్ ఆ కేసు? 2011లో మొదలెడితే ఎప్పుడు ముగిసింది? ముగించింది 2024లో. అయితే ఈ బాగ్చి ఇప్పుడు ఆయన ఏసీబీ ఎడిషనల్ డీజీ, ఈయన ఇక్కడి నుంచి అందరూ రాశారు మొత్తం. ఇక్కడ ఏమీ ₹1 కూడా దొరకలేదు, అంత క్లియర్గా ఉంది. ఈయన మళ్ళీ ఒక 40 పాయింట్లు రాశాడు, ఇది చేయండి, ఇది చేయండి, ఇది చేయండి, ఈ ఎంక్వైరీ చేయండి, ఈ ఎంక్వైరీ. వాళ్ళు చెప్పేసరికి మా వల్ల కాదు సార్, మేము చేయలేము. ఆయన రాసిన పాయింట్లు అంటే దగ్గర ఒక 25-30 సంవత్సరాలు పడుతుంది, అన్ని కొర్రీలు వేసేసారు ఆయన, ఇంక మేము చేయలేము సార్ ఇవి అన్నాం. మరి మేమేం చేస్తాం? మళ్ళీ వాళ్ళ కోర్టులో వేస్తాం. కోర్టులో జడ్జి గారు వీళ్ళు ఇచ్చిన రిపోర్టును గవర్నమెంట్ నుంచి అప్పుడు రిపోర్ట్ వచ్చి ఈ బాక్సీ వచ్చేసింది. తర్వాత బాక్సీ ఉండగా ఈయన ఉండగా రాలేదు. దీని తర్వాత ఇందులో కేసు ఇదేమీ లేదు, అందువల్ల తీసేయమని చెప్పి కోర్టుకు రాశారు గవర్నమెంట్. అంటే మీరు ఎమ్మెల్యేగా ఉండబట్టి ఆ కేసు కొట్టించుకోగలిగారంటారు అందరూ? నేను ఎమ్మెల్యేగా ఉన్నా లేకపోయినా లేదు. ఇప్పుడు మీరు ఆ టైంలో ఎంక్వైరీ చేసిన వాళ్ళు ఎవరిని అడిగినా చెప్తారు. ₹1 సింగిల్ ఎంపీ, పోనీ ఎక్కువ అయితే లక్షల కోట్లు అంటలేదు, సింగిల్ ఎంపీ. అంత క్లీన్గా ఉన్నాయి నా కాగితాలన్నీ కూడా, అంత క్లీన్గా. అంటే 12 ఏళ్ళు అయినా సరే మీ మీద నిరూపించలేకపోయారంటారు? లేకపోయారు. 12 ఏళ్ళు అయినా ఒక చిన్నది కూడా నిరూపించలేకపోయారు. లేకపోతే అన్నాళ్ళు పట్టదు కదా వాళ్ళకి. ఎన్ని చేశారు. అప్పుడు నేను ఆ పార్టీ మారలేకపోవడం కారణం అది. అంటే ఆ సమయంలో ఆ కేసులు ఉండబట్టి మీరు వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళలేదా? వైఎస్ఆర్సీపీలోకి
అంటే ఆ కేసులు మాఫీ చేయించుకోవడానికి ప్రయత్నంలో భాగంగానే మీరు కాంగ్రెస్లో ఉండిపోయారు అనేది అర్థం చాలా కాంగ్రెస్లో కాదు, అప్పుడు కొద్ది రోజులు మాఫీ అంటే నేను సత్యబాబుతో చెప్పాను. రామకృష్ణతో రామకృష్ణ గారు మినిస్టర్ కాదు, బసవ సత్యనారాయణ గారితో చెప్పాను. ఈయన వచ్చి అసలు ఇందులో ఏమైనా ఉంటే ఎంక్వైరీ చేసి తొందరగా క్లోజ్ చేయమని చెప్తున్నాను తప్ప నేను వద్దని చెప్పలేదు. మరి కిరణ్ కుమార్ రెడ్డి ఆచరణ మానేశారు. అంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇప్పుడు సీఎం సార్, అవును, ఆయనతోటి మీకు మంచి సంబంధాలే ఉన్నాయనేది అందరూ భావించేవారు. మరి ఎందుకు కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు మీ మీద ఈ దాడులు జరగడం ఏంటి? వెనకాల మరి ఆ 4 ఏళ్ళు కూడా దాని మీద ఆయన ఉన్న అధికారంలో ఉన్న 4 ఏళ్ళు ఆయన కేసుని ఎక్కడా కూడా కొట్టేసే ప్రయత్నం చేయకపోవడం ఏంటి? అంటే దాని వెనకాల ఆయన హస్తం ఉందా? కిరణ్ కుమార్ రెడ్డి గారు హస్తం ఉందా? అంటే భగవంతుడు తెలియాలి తప్ప ఆయన వచ్చారు మా ఇంట్లో దగ్గర హోమ్ థియేటర్లో 2 hours అవతార్ సినిమా చూశారు. 2 hours ముఖ్యమంత్రిగా మీ ఇంటికి వచ్చారు. 2 hours సినిమా చూశారు, అవతార్ సినిమా. అక్కడెక్కడ మీటింగ్ ఇంకా రెడీ అవ్వలేదంటే 2 hours ఉన్నారు. 2 hours ఉన్న తర్వాత అప్పుడు వెళ్ళిపోయారు. బ్రేక్ఫాస్ట్కి వచ్చారు. ఆ జరిగిన ఎన్ని రోజులు జరిగింది సార్ ఏసీబీ దాడి? 1 week 10 daysకి. అంటే మీరు సీఎం గారి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేయలేదు ఇలా ఏసీబీ కేసు అక్రమంగా పెట్టారని? మా సత్యబాబు గారి దగ్గరికి తీసుకెళ్ళండి. అప్పుడు బాలరాజు మినిస్టర్ ఉన్న సరే నాకు బాలరాజు గారికి పెద్ద కనెక్షన్ ఉండేది. అందువల్ల సత్యబాబు గారితో చెప్పి తీసుకెళ్ళాను. ఆయన తీసుకెళ్ళి చెప్పారు కానీ సీఎం గారు ఇదిగో మాట్లాడతాను చేస్తాను అన్నాడు కానీ కథలే చేశారు. అంత క్లోజ్గా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఎందుకు మీ మీద ఈ కేసు విషయంలో మరి ఆయన మైండ్లో ఏముందన్నది భగవంతుడికి తెలియాలి. మరి నేనైతే లేని దానికి నేను ఉందని చెప్పలేను కానీ మరి ఆయన అయితే క్లోజ్ చేయలేకపోయాడు. ముఖ్యమంత్రి క్లోజ్ చేయలేకపోయాడు. సరే 2011లో వైఎస్ఆర్సీపీలో చేరలేదు. రాజశేఖర రెడ్డి గారి మీద ఎంతో అభిమానం ఉన్నప్పటికీ కూడా ఈ ఏసీబీ కేసులు ఈ కేసుల వల్ల చేరలేపారు. మరి ఆ తర్వాత ఎందుకు మీరు తెలుగుదేశం పార్టీకి చేయలేరు అసలు వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళకుండా? ఇప్పుడు అప్పుడు కూడా అందరికీ తెలిసింది ఏంటంటే నేను చేరడానికి రెడీగా ఉన్నాను. 4 సార్లు 5 సార్లు సుబ్బారెడ్డి గారి దగ్గరికి ఉదయం 4:30-5 గంటలకి హైదరాబాద్ వెళ్ళివ్వండి. రాత్రి ఫ్లైట్కి వెళ్ళిపోయి హోటల్లో ఉండి పొద్దున్నే సుబ్బారెడ్డి గారి ఇంటికి 5 గంటలకి వెళ్ళివ్వండి. మళ్ళీ ఎవడన్నా చూస్తాడేం భయం, మళ్ళీ లేనిపోని బాధ ఏంటి. సుబ్బారెడ్డి గారితో చెప్పారు ఇదిగో మాట్లాడుతున్నాను అదిగో మాట్లాడుతున్నాను ఎలా డ్రాగేజ్ చేసుకొచ్చారు. పబ్లిక్ మీటింగ్లోనూ మాట్లాడాను. అది మాట్లాడితే లాస్ట్ సార్ ఏమన్నారంటే నువ్వు చేరడానికి రామకృష్ణ గారు ఒప్పుకోవట్లేదు. అలా కాదు సార్ నేను పోటీ చేయను. ఎవరు ఒప్పుకోవట్లేదు? కొంతాల రామకృష్ణ గారు నేను పోటీ చేయను సార్, నేను కార్యకర్తగా పనిచేస్తాను. క్యాండిడేట్ మీరు ఎవరి సీట్ ఇస్తే వాళ్ళని గెలిపిస్తాను, నేను పోటీ చేయను, నాకు టికెట్ అక్కర్లేదు సార్ అని చెప్పాను. ఏదేమైనా నువ్వు పార్టీలోకే రావడానికి ఇష్టపడట్లేదు రామకృష్ణ గారు. మీరు అంత అభిమానించే కొంతల రామకృష్ణ గారు, మీరు గురువుగా రాజకీయ గురువుగా భావించే కొంతల రామకృష్ణ గారు ఆయన గురువు అంటారు. మీరు ఇప్పుడు కూడా గురువు అని అంటున్నారు. ఎందుకు ఆయనతో మీకు దూరం పెరిగిందంటే ఏం చెప్తారు సార్? ఎందుకంటే మీ వైపు నుంచి ఏమైనా తప్పు ఉందా లేదంటే ఆయన ఎందుకు అలాగా? ఇప్పటికీ నాకు అది ఇప్పటికీ నేను తెలుసుకోలేని విషయం ఏముందంటే అది ఒక్కటే. నాకు మరి ఆయనతో మాట్లాడలేదు ఇప్పుడు ఆ విషయం? చాలా ఇప్పుడు మాట్లాడతాం. ఇప్పుడు అది మొన్న ఫంక్షన్కి వెళ్ళి మొన్న ఎప్పుడు కనిపిస్తే ఫ్రీగా ఉంటే కూర్చుందాం కనుకోకుంటే ఆఫీస్కి వెళ్ళి గంట కూర్చున్నాం ఇద్దరం. వైఎస్ఆర్సీపీలోకి నేను రావడానికి మీరే అడ్డేస్తారంటే ఇప్పుడు అడగలేదు సార్? అప్పుడు ఇంకా అడగలేదు. సుబ్బారెడ్డి గారు ఇంకా కరాఖండికి ఇంకా అలా ఉన్నప్పుడు ఇంక వెళ్ళి కలడం ఎందుకు లేని చెప్పి ఒకవేళ కలడానికి కూడా ఇష్టపడరేమో అని చెప్పేసి నేను సైలెంట్ అయిపోయి ఇంక మరి అప్పుడు ఏం చేయలేము. అందువల్ల ఇంకా అందరం కలిసి వీళ్ళందరినీ నేనే సరే అయితే రెండు అయితే టీడీపీ మాట్లాడుకుందాం అంటే ఈ లోపల ఎవరో మా పంచకర్ల రమేష్, మా అవంతిసీను, గంటాసీను అందరం కూడా మాట్లాడుకుని ఆర్ఎస్ ప్రతాప్ రెడ్డి, టీజీ వెంకటేష్ అందరం మాట్లాడుకుని దగ్గర 10 మంది చంద్రబాబు అపాయింట్మెంట్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళాం. అవాళ ఒక విచిత్రం ఒకటి చెప్తాను. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి చంద్రబాబు ఎప్పుడైనా గంటా శ్రీనివాసరావుని కూడా అడగని చెప్తారు. స్టార్టింగ్ నుంచి ఫస్ట్ వరుస పెట్టి నేను 5వ వాడిని 6వ వాడిని అట్నుంచి ప్రతి ఊళ్ళో పరిచయం చేసుకుంటున్నారు మా వాడు. మరి ఆయనతోటి మేము కాంగ్రెస్ కాబట్టి ఆ పరిచయాలు లేవు కదా, పరిచయం చేసుకుంటున్నారు. నా దగ్గరికి వచ్చేసరికి నమస్కారం సార్, నేను ఎలమంచిల ఎమ్మెల్యే అండి, రమణమూర్తిరాజు గారు అంటారండి అని కన్నబాబు అనే పిలుస్తారు. కన్నబాబు అంటే నువ్వా అని ఆశ్చర్యపోయి అలా నిలబడిపోయాడండి, స్టన్ అయిపోయి. వీళ్ళందరూ
ఆ వెళ్ళిపోయిన తర్వాత నవ్వేలు అందరూ. ఎందుకు సార్ అలాగా? నా ఏమో అర్థం అవ్వలేదు నాకు. అంటే ఇక్కడ యలమంచిలో ఏమీ చేయలేకపోతున్నావు కన్నబాబు అన్నది బాగా టాక్ వచ్చేసింది కదా. ఆశ్చర్యపోయి అలా కన్నబాబు అంటే నువ్వా అని ఆశ్చర్యపోయి అలా నిలబడిపోయాడు. ఏ సంవత్సరం సార్ అది? 2013లో. 14లో స్టార్టింగ్లో జస్ట్ ఇంకా 3 నెలలు ఎలక్షన్లో ఉన్నాను. మీరు అందులో చేరారు, అందులో తెలుగుదేశం పార్టీలో చేరాను. మరి 2014లో మీకు ఎందుకు టికెట్ రాలేదు సార్ అసలు టికెట్ తెలుగుదేశం పార్టీలో? ఇంక ఇందులో కూడా ఎవడు ఆ రూట్లో ఇప్పుడు నేను చెప్పకూడని విషయాలు బాగోదు. ఎవడి ప్రయత్నాల్లో వాళ్ళు చేసుకున్నారు. నేను అలాంటి తప్పుడాట్లకి ముందుకు వెళ్ళేవాడిని కాదు. ఎందుకంటే ఎవడి ప్రయత్నం వాళ్ళు చేసుకున్నారు ఇండైరెక్ట్గా. అంటే మీకు వెనకాల కుట్రలు జరిగాయా అందుకనే రాలేదా లేకపోతే ఏంటి? కొట్టంటే నేను చెప్తున్నాను కదా, వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసుకున్నారు. ఇందులో కొందరు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసుకున్నారు, వాళ్ళ సీట్లు వచ్చి. మిమ్మల్ని కాదని నేను ఎమ్మెల్యే మిమ్మల్ని కాదని మిమ్మల్ని పక్కన పెట్టి ఆ సమయంలో పంచగల రమేష్ బాబుకి టికెట్ ఇవ్వడం ఎలా అనిపించింది సార్? నేను యాక్సెప్ట్ చేయలేదు. ముందు కొంచెం కోపంగా ఉన్నాను. తర్వాత గంటా శ్రీనివాసరావు గారు కాంప్రమైజ్ చేసి కలిపారు ఇద్దరు. సరే అయితే మన తర్వాత మా చంద్రబాబు నాయుడు గారే లేదు కన్నబాబు నీకు న్యాయం చేస్తాను. నారాయణ గారు మెయిన్, నారాయణ గారు నీకు ఎమ్మెల్సీ గ్యారంటీగా ఇస్తాను నీకు, అందువల్ల మరి నువ్వు పాయకరావుపేట తీసుకోవాలి ఇన్ఛార్జ్, పాయకరావుపేట యలమంచిలి 2 నీదే బాధ్యత అన్నారు. ఎలక్షన్ అంతా ఈ రూమ్లో చేసాం. ఒక 10 రోజులు నారాయణ గారు నేను కంపల్సరీ ప్రతిరోజు ఇద్దరం, ప్రతిరోజు ఒకరోజు కాదు, ఎలక్షన్ అంతా ఇక్కడి నుంచి చేసాం. ఆఖరికి వాళ్ళు ఇచ్చిన ఎంతో డబ్బులైనా ఆ డబ్బులన్నీ కూడా అనితకి సింగిల్ ఎంపీ ఇవ్వలేదు. ఎవరు పార్టీ తరపు నుంచి? పార్టీ తరపు నుంచి అంతా నాకే ఇచ్చారు. నేను వెళ్ళేసరికి పాయకరావుపేట వెళ్ళేసరికి పరిస్థితి ఏంటంటే టీ కొట్టోళ్ళకి బకాయిలు, బ్యాండ్ మేళం వాళ్ళకి బకాయిలు, వ్యాన్లకు క్యాన్వాసింగ్ వ్యాన్లకు బకాయిలు, పార్టీ ఆఫీస్కి డబ్బులు ఇవ్వటం లేదు, అద్దె ఇవ్వటం లేదు. అప్పుడు ఆవిడ అదే సార్ ఫస్ట్ టైం పోటీ చేయడం కదా, అది అవును, టీచర్ నుంచి రాజకీయాలకు వచ్చారు ఆవిడ, ఫస్ట్ టైం పోటీ చేయడం. ఇన్ని బాధల్లో ఉన్నది ఆవిడ. అప్పుడు అవంతి ఎంపీ పోటీ చేశాడు. పోటీ చేస్తే అప్పుడు నేను వెళ్ళి అందరూ నాకు తెలిసిన వాళ్ళు నా మాట ఇవాళకి కూడా నా యలమంచిలంతో పాయకరావుపేట నియోజకవర్గం కూడా నా మాట అంతే గౌరవిస్తారు. వాళ్ళందరినీ కూడా నా ఎదురుకుంటా మాట్లాడడానికే భయపడతారు ఇప్పటికీ టిల్లు. అప్పుడు వాళ్ళందరినీ కూర్చోబెట్టి సంజయించి అవన్నీ కూడా క్లియర్ చేసి ఆవిడ ఓ నామకాకి తిరగడమే, అంతే, 0 అనమాట తిరగడమే ఆవిడ. ఇంకా మిగిలిందంతా నేనే చూసుకుంటాను. 2014లో పాయకరావుపేట నుంచి వంగలపూడి అనిత గెలుపులో అందులో డౌటే లేదు, అసలు లేకపోతే ఆవిడ. అదే కాదు నేను కూడా చెప్పకూడదు కానీ నేను చాలా ఇచ్చాను డబ్బులు, ఇచ్చి కష్టపడి ఆవిడ గెలిపించాను. ఆవిడ ఇక్కడ ఈ రూమ్లోకి 4-5 సార్లు వచ్చింది ఆవిడ. నేను నారాయణ గారు కూర్చొని ఉండగా ఆవిడ బాధ ఆవిడ చెప్పుకోవడం కోసం ఆవిడని కేవలం క్యాన్వాసింగ్కి తిరగమన్నాను తప్ప మొత్తం ఎలక్షన్ అంతా ఎక్కడేం జరుగుతుందో అన్నది కూడా ఆవిడకి తెలియదు. తెలియకంటేనే తిరిగి అప్పుడప్పుడు అవంతి వచ్చేవాడు. అవంతి వస్తే లాస్ట్ మినిట్లో ఇంక 2 రోజులు ఎలక్షన్ ఉందిగా అవంతి వచ్చి లేదు ఇంకేమైనా ఫైనాన్షియల్గా ఏమైనా కాలితే చేద్దాం కనబాబు అంటే ఇప్పుడు ఎవరికి ఇచ్చినా సరే తినేస్తారు తప్ప ఇప్పుడు ఏమీ ప్రజల్లోకి వెళ్దాం వద్దని చెప్పి అవంతి చెప్పాను. మొత్తం మీద ఎలాగైతే కష్టపడి గెలిపించాం. యలమంచిలు కూడా అంతేనా సార్? యలమంచిలో అలాగే మా కేడర్ అంతా బ్రహ్మాండంగా పనిచేశాడు. రమేష్ కూడా ఫుల్ హ్యాపీ 7-8,000 మెజార్టీతో గెలిచాం. అక్కడ కీ రోల్ అంటే ఇది అయిపోయిన తర్వాత మరి పాపం గంట అయితే పోరాడాడు. మరి నారాయణ గారు కూడా మరి లేదు గట్టిగా అడగలేడు కదా, నారాయణ గారి దగ్గర వీక్నెస్. మరి జిల్లాలో ప్రామిస్ చేసింది కన్నబాబు ఒకటికే, కన్నబాబుకి ఎమ్మెల్సీ ఇవ్వాలి కదా అని చెప్పి ఆయన ట్రై చేశారు. ట్రై చేసినా అంటే కొందరు పేర్లు చెప్పడం, కొందరు అయితే ఆయనకి ఇస్తే ఇక్కడ డామినేషన్ పెరిగిపోతుంది. ఎవరు సార్? ఇందాక కూడా కొందరు అన్నారు, ఈ చెప్పకూడదు. ఎందుకంటే
ఇవాళ ఇంకా లేనిపోయింది అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళతోటి చెడ్డ అనిపించుకోవడం తప్ప ఇది తెలిసిన అందరికీ తెలిసినది. అంతకుముందు కాంగ్రెస్లో అన్నారు కొందరు, ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో అంటారు కొందరు. అవును, అంటే వాళ్ళు కాంగ్రెస్ నుంచి తెలుగుదేశంలోకి వచ్చిన వాళ్ళ సార్, లేదా తెలుగుదేశంలో ఉన్న వాళ్ళ? కాంగ్రెస్ నుంచి తెలుగుదేశంలోకి వచ్చిన వాళ్ళే. ఆయన అప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి అయిపోయిన తర్వాత ఇంకా ఇంకా నన్ను మీటింగ్ వస్తే వెళ్ళిన అందరినీ పిలిచి ఆకరణ చేసి నన్ను పిలిచేవారు. ఇంకా ఒక 6 నెలలు చూశాను. ఇంకా తర్వాత ఇంకా రాజకీయాలకే దూరం అయిపోయింది. ఒకసారి గంట అలా కాదు, ఒకసారి చంద్రబాబు నాయుడు గారు కలుద్దాం రా అంటే వెళ్ళాం. అప్పుడు ఈ ఓటుకు నోటు కేసు ఏదో కేసు ఈ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడానికి ప్లాన్ అవుతుంది. ఇంకా అరెస్ట్ చేసేస్తారు. ఇంకా అప్పుడు ఆఫీస్లో ఆయన ఉండగా వెళ్ళాం. ఫుల్ సెక్యూరిటీ, ఎవరిని రానియటం లేదు. ఒకవేళ ఎవరిని వచ్చేస్తారు. ఇది మన ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కేసే. దాంట్లో ఇంకా అరెస్ట్ చేసేస్తారని చెప్పి చాలా టెన్షన్గా ఉన్నారు ముఖ్యమంత్రి గారు. వెళ్ళిన తర్వాత యనమల రామకృష్ణ గారిని పిలిచారు. యనమల రామకృష్ణ వచ్చారు. వచ్చిన తర్వాత లేదు మనం కన్నబాబు గారికి మనం ఏదో మంచి పదవి ఇవ్వాలి, మనం అంతా చేయించుకున్నాం, మరి అక్కడ గెలడానికి కూడా ముఖ్య కారణం ఆయనే అని చెప్పి యనమల రామకృష్ణ గారు కూడా తప్పకుండా చేద్దాం, అలాగే చేద్దాం అన్నారు. సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయింది, 3 సంవత్సరాలు అయిపోయింది, 4 సంవత్సరాలు అయిపోయిన తర్వాత లాస్ట్ ఇంకా మార్చిలో చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళాను. నేను మా అబ్బాయిని. 18లోనా సార్, 19లోనా? 18 అనుకుంటా. ఎలక్షన్ ముందరే 3 నెలలు ఎలక్షన్, 4 నెలలు ఉంది ఎలక్షన్. మా సాయి ప్రతాప్ గారు నాకు బాగా పరిచయం, బాగా క్లోజ్. ఐఏఎస్ ఆఫీసర్ సాయి ప్రతాప్. ఆయన చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు ఇద్దరే వీళ్ళు. ఏం చెప్పండి రాజుగారు. ఏమి లేదు సార్, నేనేదో మీ మాట మీద నమ్మి వచ్చాను, టికెట్ ఇవ్వలేదు. మళ్ళీ తర్వాత ఎమ్మెల్సీ, ఫస్ట్ ఎమ్మెల్సీ నీకే అని నారాయణ గారు ప్రామిస్ చేశారు, మీరు చెప్పారు. ఎమ్మెల్సీ ఇవ్వలేదు. తర్వాత ఏదో మంచి పదవి ఇవ్వమని చెప్పి యనమల రామకృష్ణ గారు చెప్పారు, అది ఇవ్వలేదు. అయినా నేను బాధపడలేదు. పదవులకి ఏముంది సార్, అవన్నీ నేను కోరుకున్నాయేం కాదు. ఇప్పుడు ఇంక ఎలక్షన్ వచ్చేస్తుంది. ఇప్పుడు నేను ఎక్కడో దగ్గర నిర్ణయం చేసుకోకపోతే రేపు పొద్దున్న మళ్ళీ అన్యాయం అయిపోతాను. అందువల్ల లోపల నాకు తెలుస్తుంది. మీరు ఏదోటి డిసైడ్ చేసి చెప్తే నేను పార్టీలో ఉంటాను. లేదనుకోండి, లేదు అబద్ధం ఇష్టంగా ఇబ్బంది ఉందనుకోండి, నేను నా నిర్ణయం నేను తీసుకుంటాను. మీకు ఏప్రిల్ 30 దాకా, ఏప్రిల్ నెలాఖరు వరకు నేను వెయిట్ చేస్తాను. మళ్ళీ మీరే కౌరు పంపాలి తప్ప ఇంకా నేనైతే రాను మీ దగ్గరికి. ఏప్రిల్ 30 లోపల మీరు పిలిస్తే వస్తాను, వచ్చి మీరు ఏం చెప్తే ఆలకిస్తాను. లేదు అవ్వదనుకుంటే మరి నా నిర్ణయం నేను తీసుకొని నా దారి నేను చూసుకుంటాను అని చెప్తే ఆయన స్టన్ అయిపోయారు. అసలు ఆయన దగ్గర అలాగే అంత ధైర్యంగా మాట్లాడి, నేను ఎవరి దగ్గర అలాగే మాట్లాడతాను, రాజశేఖర రెడ్డి గారి దగ్గర అలా మాట్లాడేవాడు. చెప్పేసరికి ఇంకా అలాగే రాజు గారు వచ్చేసాం. వచ్చి లోకేష్ దగ్గరికి వెళ్ళాం. లోకేష్ దగ్గరికి వెళ్తే లోకేష్ 2 గంటలకు కూర్చోబెట్టాడు. అపాయింట్మెంట్ ఇవ్వకుండా నెంబర్ 1 లెక్కలోనే. నేను మా అబ్బాయి తోమర్ మినిస్టర్కి, అప్పుడు రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ తోమర్, ఇప్పుడు మధ్యప్రదేశ్ స్పీకర్ ఉన్నాడు కదా తోమర్ బంగ్లా కూడా 2-3 సార్లు వెళ్ళాను. వాళ్ళ కొడుకులు కూడా వచ్చి డైరెక్ట్గా నా కాళ్ళకి దండం పెడతారు. మా రాజులే మొత్తం. మా రాజులు ఎంతమంది అంటే భారతదేశంలో లెక్కేసుకుంటే 90 మంది ఎంపీలు ఉన్నారు రాజులు. మన పక్క తక్కువ, కానీ మా డామినేషన్ అంతా అటే 4-5 స్టేట్లలో ముఖ్యమంత్రులే రాజులు. అంత ఆ తోమర్కి కొడుక్కి ఫోన్ కొట్టాడు, రే బాబు ఇక్కడ. అప్పుడు లోకేష్ అంతా అలా ఇతను ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ అన్నీ అక్కడి నుంచే రావాలి కదా, అందువల్ల తప్ప వెంటనే ఫోన్ కొడితే 15 గంటలో ఇమీడియట్గా ఇక్కడ కన్నబాబు గారు అంటే ఎవరు రమ్మన్నారు లోపలికి అని పిలిచారు. వెళ్ళి మా అబ్బాయిని వెళ్ళి వాళ్ళ తండ్రి గారికి చెప్పిందే ఆయనకి చెప్పొచ్చు. లేదు మిమ్మల్ని ఎక్కడ వదులుకుంటాం, మిమ్మల్ని వదులుకోం, మీరు ఎలా కావాలి పార్టీ కాను, పోలండి మీ ఇష్టం, ఏప్రిల్ నెల కదా చూస్తాను, లేదంటే మాత్రం ఇంకా తర్వాత మీరు ఇంకా కబురు పంపారని నేను రాను, అది చూసుకోండి అన్నారు. లేదు మేము మిమ్మల్ని వదులుకోం మేము అని చెప్పి
ప్రయత్నం చేశారు. టీడీ జనార్దన్ గారు కూడా పాపం ఎలాగైనా నేను పార్టీలో ఆయనకి మనకి ఏదో చేసి ఉంచాలని చెప్పి పాపం ఆయన కూడా అనుకున్నారు. అయిపోయిన తర్వాత వచ్చాం కదా, మే 2 దాకా చూశాను, ఏ కబురు రాలేదు. మరి గంట గారికి చెప్పేశాను, సర్లే మరి మెసేజ్ రాకపోతే ఇంక నేను అప్పుడు మనిషి ఆయన నేను తీసుకోయితే మరి నువ్వు ఇంకేం చేస్తావు లే అన్నాడు. వెంటనే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి అప్పటికే ఓ కబుర్లు తెగొచ్చేస్తాయి, వచ్చేయండి మీకు గేల మధ్యలో కన్ఫర్మ్ ఇంక మీకు అని చెప్తుంటే సరే అని చెప్పి డిసైడ్ చేసుకున్న 5వ తారీఖుని వెళ్ళి కలిసిపోవడం. మే 2నో 3నో గంట ఫోన్ చేసి కనుబాబు సార్ ఇంటికి పని ఉందన్న, మాట్లాడాలి. సరే వస్తాను, నా ఫ్రెండ్, రాజకీయంగా కాదు, నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ గంట. అంతే వెళ్ళాను. వెళ్ళేసరికి చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు మాట్లాడతాను అంటున్నారు నీతోటి ఒక్కసారి అంటే, వెంటనే చెప్పాడు. 10 నిమిషాల్లో సీఎం గారి దగ్గర నుంచి కాల్ వచ్చింది. వచ్చేసరికి గంట ఇచ్చాడు, మాట్లాడు. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. ఏం లేదు ప్రజలు మరి ఏదో లేట్ అయింది, కౌరంపలేకపోయాను, మరి మీరు టీటీడీలో తీసుకుంటాం, అది కాక మీకు ఎలమంచులు కావాల్సి జిల్లా పార్టీ అధ్యక్షుడు కూడా మీకు అప్పచెప్తాను, జిల్లా బాధ్యతలు అప్పచెప్తాను, మీరు ఎలాగైనా ఉండాలన్నా. సార్ ఒకసారి నిర్ణయం తీసుకుంటే నా మాట నేనే ఎలా సేమ్ డైలాగ్ చెప్పాను, నేను నా మాట నేనే ఆలకించాను. బాలకృష్ణ డైలాగ్ చెప్పారు. అవును, అది మాట కరెక్టే కూడా. నీ దేవుడికి కూడా ఒకసారి అన్న తర్వాత ఇంక మళ్ళీ తప్పు ఉండదు. ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత వెనక్కి తిరగడం ఉండదు సార్, సారీ ఏమనుకోకండి. లేదు కొంచెం ఆలోచించు, అది మీరు నిర్ణయం తీసుకున్న తర్వాత నేను చెప్తున్నాను కదా సార్, అప్పటికి నేను చెప్పాను. మరి మీరేం మమ్మల్ని ముందు నుంచి 4 సంవత్సరాలు చిన్న చూపు చూసారు, ఆఖరిని కూడా మరి మీ పక్క నుంచి మీరు రెస్పాండ్ అవ్వకపోతే ఇంక నేను నా దారి నేను చూసుకున్నాను సార్, ఆల్రెడీ కమిట్ అయిపోయింది, ఇంకేం అవ్వదు. ఆయన ఇంకేం చెప్పబోతుంటే మాట్లాడండి సార్ అని చెప్పి గంటకి ఇచ్చారు ఫోన్ సీఎం గారితో. అది అయిపోయిన గంట తర్వాత హోమ్ మినిస్టర్ ఫోన్ చేశాడు చంద్రరాజు. రాజుగారు కొంచెం అపాయింట్మెంట్ ఇస్తే వచ్చి కలుపుతానండి అది. నేను ఏ పదవి లేని మాజీ ఎమ్మెల్యేని, మీరు హోమ్ మినిస్టర్, మీరు నా దగ్గర అపాయింట్మెంట్ ఇవ్వడం, మీరు వచ్చి కలడం సార్ అన్నాను. లేదు కలాలండి అది. మీరు ఈ ఒక విషయం అయితే కలక్కర్లొద్దు, మీ ముఖ్యమంత్రి గారికి నో చెప్పాను, ఇంక మీరు వస్తే ఏం చెప్తాను, ఇంకా దాన్ని బట్టి మీరు ఊహించుకుంటాం సార్ అన్న. అలా కదా రాజుగారు అన్నారు. మరి సారీ ఎవరికొకటి మీరు అని చెప్పి అన్నాను. అయిపోయింది. తర్వాత చాలా మట్టి ఇంకెవరు యనమల రామకృష్ణ గారిని మాట్లాడమన్నారట, ఇంక నేను మాట్లాడినా. మరి అది అనుకున్న మాట ప్రకారం మనం చేయలేకపోయాం. ఇంక ఇప్పుడు ఆయనతో ఇంక నేనేం మాట్లాడతాను, నేనేమని అడిగితే సమాధానం చెప్పలేని నేను మాట్లాడినాను. హనుమాన్ జంక్షన్ దగ్గరలో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే అక్కడ మొత్తం బస్సులు 2-3 బస్సులు 10 కార్లు వేసుకుని మొత్తం మీద వెళ్ళి పార్టీలో జాయిన్ అయ్యాం. పాదయాత్రలో వస్తున్నారు. పాదయాత్ర 2019లో టికెట్ రావడం, గెలుపొందడం 3వసారి. అవును, అంతే కదా సార్? అవును. టికెట్ మీకు ముందే కన్ఫర్మ్ చేశారు? ముందే ఫస్ట్లోనే. అప్పుడు వైఎస్ఆర్సీపీలో కూడా ఎవరు లేనట్టున్నారు కదా సార్ యనమల నుంచి పోటీ చేయడానికి? అప్పుడు ప్రకటనేశ్వరం ఉండేవాడు ఇన్ఛార్జ్, ప్రకటనేశ్వరం ముందే తీసేశారు. బొడ్డేటి ప్రసాద్ ఉండేవాడు. మరి బొడ్డేటి ప్రసాద్ కూడా నేను ఎప్పుడు వచ్చానో పార్టీ అతను టీడీపీలోకి వెళ్ళిపోయాడు. సార్ 2019లో మీరు ఎమ్మెల్యే అయ్యారు, అంటే వైఎస్ఆర్సీపీ టికెట్ రావడం 3వసారి ఎమ్మెల్యే అయ్యారు. అప్పుడైనా సరే మంత్రి పదవి వస్తుంది అనుకున్నారా సార్? మరి ఆ రేస్లో మీరు ఎందుకు లేదు 3వసారి గెలుపొందిన తర్వాత? ఫస్ట్ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని కలిస్తే ఈయన అప్పటికే ఆయన చాలా మా రంగనాథ రాజుల్లో ఆల్మోస్ట్ ఆల్ ఫిక్స్ అయిపోయింది. ఇంకా తెలిసిండి అడిగినా అనవసరం అని చెప్పి నేను వెళ్ళి అడగలేదు. మరి మంత్రి పదవి రాలేదని ఫీల్ అవ్వలేదు సార్? టీడీ బోర్డే బెటర్ అనుకున్నారా? మంత్రి పదవులు లేనప్పుడు ఇంకెలాగా వీటిల్లో ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇందులో మంత్రి పదవి అయినా మనం ఏం చేయలేమన్నదే డిసైడ్ చేసుకున్నాం. ఇంకా అందువల్ల దాని గురించి పెద్ద మనం వస్తుందని ఆశపడలేదు. న్యాయంగా ఇవ్వాలి నాకు. మరి 3వసారి ఎమ్మెల్యేని కూడా అందువల్ల ఫస్ట్ టైం వాళ్ళకే ఇచ్చేసారు.
మరి రాజశేఖర రెడ్డి గారి ప్రకారం పాలసీ ప్రకారం ఆయన ఫస్ట్ టైం అయినోడికి ఒక్కడికి ఇవ్వలేదు, ఒక్కసారి ఆయన ముఖ్యమంత్రికి ఉండగా ఎప్పుడు సెకండ్ టైం అయిన వాళ్ళకి ఇచ్చారు. ఇచ్చారు. ఈయన అలా కాదు, ఫస్ట్ టైం చాలామంది ఫస్ట్ టైం వాళ్ళే. మన జిల్లా నుంచి కూడా వెళ్ళారు కదా సార్, బోడి ముత్యాల గారు ఏకంగా డిప్యూటీ సీఎం కూడా ఇచ్చారు. ఇచ్చారు. అది రెండోసారి ముత్యాల నాయుడు రెండోసారి 2014లో గెలిచాడు. అలా కాదు, మా నెల్లూరు యాదవ్ అతను ఫస్ట్ టైమే. నెక్స్ట్ మన ఐఆర్ఎస్ ఆఫీసరు ఎస్సీ పేరు ఒంగోలు నుంచి గెలిచాడు కదా, ఆయన ఫస్ట్ టైమే. ఆదిమూలపు సురేష్ ఆయన ఫస్ట్ టైమే. చాలామంది ఫస్ట్ టైమే. మంత్రి పదవి రాలేదని బాధపడలేదు సార్ ఇప్పుడు? నేనేం బాధపడలేదు. 2009లోనే బాధపడ్డాను, కానీ తర్వాత నేను పెద్ద బాధపడలేదు. టీడీ బోర్డు మెంబర్ ఇచ్చారు మీరు. టీడీ బోర్డు ఏదైతే మీరు పనిచేసిన కాలంలో ఉందో లడ్డూ నాణ్యత తగ్గిపోయింది, కల్తీనే వినియోగించారనేది ఆరోపణలు రావడం, ఇప్పుడు సిట్ విచారణ కూడా జరుగుతుంది సార్. అసలు సింగాల్ గారు అంత తిరుపతిలో అంత గొప్ప ఈవో ఇంకొకరు ఎవరు రాబోరు కూడా, అంత గొప్పగా చేశారు. ఆ టైంలో బోర్డు ఎలాగుండేదంటే మై హోమ్స్ రామేశ్వరరావు గారు ఒక బోర్డు మెంబరు, ఎక్ట్రోటెక్స్ పార్థసారథి గారు ఒక బోర్డు మెంబరు, అలాగే ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారి వైఫ్ సుధా నారాయణమూర్తి గారు ఒక బోర్డు మెంబరు, అదేవిధంగా ఇండియా సిమెంట్స్ శ్రీనివాసన్ గారు ఒక బోర్డు మెంబరు, అలాగే ఢిల్లీలో బెంగళూరు చాలా పెద్ద ఆడిటర్ అమిత్ షా గారు కూడా ఆయనే ఆడిటర్ అని అంటారు, ఆయన ఒక బోర్డు మెంబరు. ఈ బోర్డు ఎంతకాలం నడిచింది సార్? ఎప్పటివరకు నడిచింది? 2 years. ఎప్పటి నుంచి ఎప్పటివరకు సార్? 2020 నుంచి 22 దాకా నడిచింది. 22 తర్వాత వచ్చిన ఆరోపణలు పోనీ 22 తర్వాత అయినా లడ్డూ నాణ్యత తగ్గిందంటే ఏం చెప్తారు సార్? 24 నేను సింగాల్ గారు అన్నప్పుడు చాలా గొప్ప సంస్కరణలు తీసుకొచ్చేసారు మా టైంలో కూడా. అసలు మీరున్నప్పుడు ఈవోగా సింగాల్ గారు ఉండేవారు. సింగాల్ గారే ఈవోగా సింగాల్ గారే. తర్వాత కూడా ఇంకో 6 నెలల సంవత్సరం చేశారు. సింగాల్ గారి టైంలో ఎంత గొప్ప. అప్పుడు ధర్మారెడ్డి గారు కూడా ఏదేదో మాట్లాడటం కాదు, కానీ కొండ మీద ఒకటి కాదు, ఇప్పుడు ఇంత మునుపు అయితే పక్కన సెక్యూరిటీ ఉండేది కాదు. ఇప్పుడు మేమే దాన్ని దగ్గర 100 కోట్లు ఖర్చు పెట్టి రీఎన్ఫోర్స్మెంట్ తోటి కాంక్రీట్ వాల్స్ వేయించాం. ఒకవేళ గుద్దినా, ఒకవేళ ఏ బస్సు అన్నా లేదా కారు అన్నా గుద్దినా ఇంకా తిరగబడదు, అక్కడ అయిపోద్ది. అంటే 2024 ముందు కల్తీ నెయ్యి వాడడం, లడ్డు నాణ్యత తగ్గడం అనే దాని మీద ఒక మాజీ బోర్డు మెంబర్గా మీరు ఏం చెప్తారు సార్? అసలు అటువంటి అవకాశాలు అక్కడ ఉంటాయంటారా? 1% లేదు. 1%. అంటే నాణ్యత తగ్గింది కూడా వాస్తవం కదా? నాణ్యత పెరిగిందండి. ఇప్పుడు సింగాల్ గారి టైంలోనే నాణ్యత పెరిగింది. కొన్ని ఆ తర్వాత సింగాల్ గారి తర్వాతకి ఏమన్నది నాకు ఐడియా లేదు పూర్తిగా. ఆ తర్వాత కూడా ఒక 2-3 ఏళ్ళ పాటు ధర్మారెడ్డి గారే ఈవోగా కూడా వ్యవహరించారు, ఇన్ఛార్జ్. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఆయన మహా అయితే సంవత్సరం చేసి ఉంటారు. అయినా ఇప్పుడు ఆ నెయ్యి కూడా తీసుకొచ్చి ఒకటి వాళ్ళు చెప్పిన జంతువుల కొవ్వు నెయ్యి కంటే కాస్ట్లీ, అది నెయ్యి కంటే ఖరీదు అది. అంతే, అది ఎలా కలుపుతారు? అది తప్పుడు మాటలు తప్ప దేవుడి దగ్గర అలా మాట్లాడితే అది అది మనకే ఏదో ఇబ్బంది కలుగుతుంది, కరెక్ట్ కాదు. మీరు వెంకటేశ్వర స్వామిని బాగా నమ్ముతారు కదా సార్? అవును. ప్రతి 2 నెలలకు ఒకసారి వెళ్తానంటారు. అవును. ఒక వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసి చెప్పండి సార్. మీ మీద ఎన్నో ఆరోపణలు, భూదందాల గురించి కావచ్చు, దౌర్జన్యాల గురించి కావచ్చు, భూ వివాదాల గురించి కావచ్చు, అన్ని భూములకు సంబంధించే ఎందుకు మీ మీద వస్తున్నాయి సార్? దాంట్లో ఎక్కడా లొసుగు లేదంటారా? అది ఎక్కడా కూడా భగవంతుడి మీద ప్రమాణం వెంకటరమణమూర్తి మీదే చెప్తున్నాను. నా పోనీ ఇన్నాళ్ళే ఇంది పోనీ ఎలాగైనా పలానాది ఇది ఎలా జరిగిందని ఒక్కటన్నా నా మీద ప్రూవ్ చేయగలిగారా? ఒక్కటన్నా పోనీ ఇన్నిసార్లు అపోజిషన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కానీ ఇంతకుముందు కానీ ఏ ఒక్కరోజు నేను ఎప్పుడు నా దగ్గర డాక్యుమెంట్ కూడా చాలా సిస్టమేటిక్గా చాలా కరెక్ట్గా అన్నీ కూడా ఉంటేనే నేను కొంటాను,
లేకపోతే ల్యాండ్ కూడా కొన్నాం. మరి మీరు అంత సిస్టమేటిక్గా అన్ని చెక్ చేసుకుని కొంటానన్న వ్యక్తి మీరు మొన్నటి 2 ఏళ్ల క్రితమో ఎప్పుడో అనుకుంటా కొమ్మాది భూముల విషయంలో దాదాపుగా అంటే అందులో కూడా వినిపించింది 100 కోట్ల రూపాయలు విలువైన భూమిని కారు జోగ్గా ఎమ్మెల్యే కొట్టేపోయారు. ఆ మాట ఎందుకు వచ్చింది సార్? అసలు మీరు ఎందుకు అక్కడ బోల్తా పడ్డారు? ఇప్పటికీ ఇంకా 10 కోట్లు రావాలి నాకు. ఇప్పటికీ ఇంకా తిరిగి రావాలి. ఎంత స్కామ్ చేశారంటే అది కూడా చెప్తాను మీకు. ఆ అమెరికాలో ఉన్న అతని పేరుని ఇక్కడ ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేశారు. ఇప్పుడు నేను బాధపడకపోతే ఇంత డబ్బులు ఇస్తానా? అది కాకపోతే అంటే మీరు రికార్డ్స్ అన్ని చెక్ చేసుకుంటా అన్నారు. అవును, ల్యాండ్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటా అన్నారు. ట్యాంపరింగ్ చేశారు. కాకపోతే నేను ఇచ్చేటప్పుడు మాత్రం ఎవరికి రాయించుకోను కూడా, కాగితం కూడా రాయించుకోను. అలాగా వాడికి తీసుకొని ఇచ్చి ఇప్పుడు మీకు తెలియదేముంది, మా మౌలి అని చెప్పి చంద్రమౌళి ద్వారానే చేశాను. ఇంకా నాకు బోల్డ్ డబ్బులు రావాలి. సనపల్లి చంద్రమౌళి సార్ అప్పుడు విఎంఆర్డీ చైర్మన్గా చేశాడు. ఇప్పటికి బోల్డ్ డబ్బులు రావాలి. ఇంకా పాపం ఏదో అతను అది ఏం జరిగిందో పాపం పుణ్యం భగవంతుడికి తెలుసు. మరి అది ఆ గొడవగే ఇప్పుడు నేను బ్యాంక్ అకౌంట్ చూపిస్తున్నారు, అక్కడ అమెరికా నుంచి ఫెడెక్స్లో వచ్చిన కవర్ చూపిస్తున్నారు. ఆ భూమి మీద ఎందుకు ఆశపడ్డారు సార్ మీరు? అసలు ఆశపడలేదు. నా వ్యాపారం రియల్ ఎస్టేట్ కదా, రియల్ ఎస్టేట్ తక్కువకు వస్తుంది కదా అని కొందాం అనుకున్నారా? కొంచెమే తక్కువ. అతను అమెరికాలో ఉన్నాడు, అమ్మేసుకుంటాడట. ఇక్కడ ఆస్తులు అన్నీ ఇక్కడ ఏమి వద్దంటున్నాడు. అందువల్ల కొంచెం అమెరికాలో ఉన్నోళ్ళు ఏముందో కొంచెం తక్కువగా ఉంటారు. అలాగే కూడా అంత తక్కువే కాదు, 35 కోట్లు 36 కోట్లు అది. కాకపోతే ఎకరం మీద 20 లక్షలు 25 లక్షలు కొంచెం తక్కువే మాట్లాడింది. అది మెయిన్ ఆశపడింది ఏంటంటే అక్కడ చైతన్య కాలేజీకి బ్యాక్ సైడ్ ఉంది. చైతన్య కాలేజీ నాకు బాగా క్లోజ్ అయినాయి. ఇందులోంచి ఎప్పుడు వచ్చి ఉంటుంది కదా, ఇందులోంచి వెళ్ళాలి దానికి. అందువల్ల వాళ్ళకి ఇంకో అప్రోచ్ క్లియర్ అప్రోచ్ లేదు. అందువల్ల తక్కువ చెప్పారు వాళ్ళు. మనకి ఇటు నుంచి ఈయన అప్రోచ్ ఎత్తాడు కదా, అందువల్ల అప్రోచ్ వస్తుంది కదా అని చెప్పి ఆశపడ్డాను నేను. ఏంటి సార్ మరి అచ్యుతాపురం మండలం భోగాపురంలో ఏదో 32 ఎకరాలు ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేశారని అప్పట్లో ఏదో మీ మీద రైతులు కూడా ఎస్పీ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేశారు. ఏంటి సార్ అంత పెద్ద ఇష్యూ? అంటే ఎమ్మెల్యే మీద కంప్లైంట్ చేసే అంతగా రైతులు ఎందుకు మీ మీద ఎగెనిస్ట్ అయ్యారు? అసలు మీరు ఆక్రమించుకోపోయారా? అది నిజమా వాస్తవా కదా? ఎక్కడ ఉందా ఏదైనా? ఇప్పుడు వీళ్ళకి అన్నీ గాలి వార్తలు. పుడిమడకలో 40 ఎకరాలు ఉంది, దాని మీద కూడా రకరకాల కంప్లైంట్లు ఇస్తుంటారు. యువరాజు గారు 2016లో యువరాజు గారు కలెక్టర్గా ఉండగా ఆయన దానికి గెజిట్ పబ్లికేషన్ చేశారు. గెజిట్ పబ్లికేషన్ చేసి ఇచ్చింది పక్కగా ఆధారాలతో సహా అన్నీ చూసుకొని కొనుక్కున్నాను నేను. గెజిట్ పబ్లికేషన్ చేసిన ల్యాండ్ అది. ఇప్పుడు అలాగే 32 ఎకరాలు ఆక్రమించేసుకోవడం అంత అమాయక లెవెల్లో ఉన్నారండి. అచ్యుతాపురం మండలం పెద్ద ముదురులాలు ఎక్కడైనా అంత అమాయకులు ఉన్నారా? ఒక్కటి పోని పలానాదే ఇదేని చెప్పి అనుమానం అండి. ఎందుకు వచ్చింది అంటే ఆరోపణలు ఎందుకు మీ మీదే వస్తున్నాయి, ఎవరి మీద రాకుండా? అలా కాదు సార్, కన్నబాబు రాజు గారి మీద ఎందుకు రావాలి? TV9లో షాడో మంత్రి ఏదో అనేవాడు. అప్పుడు నన్ను రామకృష్ణ గారు ఉన్నప్పుడు షాడో మంత్రి అనేవారు. ఎస్పీ అంటే మురళీ గారు ఉండేవారు ఇక్కడ ఎస్పీగా. మురళీ గారి గురించి నాకు ఏదో కనెక్షన్ ఉండి ఇద్దరం కలిసి ల్యాండ్ దంతా చేసామని చెప్పి టీవీలో చూపించు. ఒకరోజు TV9కి ఇప్పుడు మాట్లాడుకో పచ్చి బూతులు మాట్లాడింది, మామూలు బూతులు కాదు. వాళ్ళకింతే ఆత్మహత్య చేసుకోవాలంత బాధ అనిపిస్తుంది, అంత నేను అలాగే మాట్లాడతాను బూతులు. మీకు ఒక వీడియో చూపిస్తాను, అది మీకు గుర్తు రావాలి, చూడండి. నాకు తెలిసి అది మీ పిఏయా లేకపోతే ఎవరో తెలియదు, కానీ మీరు కొట్టిన వీడియో ఇది. అందులో చూస్తే ఏంటి సార్ ఈ ఇష్యూ ఏంటి? మీరు అతను చెంపదెబ్బ కొట్టడం ఏంటి? అంత ఆవేశంతో మీరు ఎందుకు కొట్టాల్సి వచ్చింది ఏంటి అసలు? ఎప్పుడు ఎక్కడది ఏమో అది మీకే తెలియాలి. ఎప్పుడో కన్నబాబు రాజు నిలుగురించే పెద్ద పిఏ నవీన్ వర్మ అని వార్తలు వచ్చాయి. నవీన్ వర్మ అండి నా సొంత మనిషి, ఆడినందుకు కొడతాడు. వాడు పుడిమడకలో క్యాన్వాసింగ్కి వెళ్తుంటే అదంతా మీ ఛానల్ అయ్యి ఎందుకు తిడతానండి? మామూలు బూతులు తిడుతున్నా. ఇప్పటికీ నా దగ్గర పనిచేసి కుర్రోడాడు, ఆడు వాళ్ళందరూ అక్కడ గొడవ పెడుతుంటే అటే వెళ్ళొచ్చారని ఆపుతుంటే ఆయన తోస్తున్నాను, ఉండా అని చెప్పి తోస్తుంటే చేయి పెట్టాను.
అది అన్ని కొట్టేస్తుందని చెప్పి అది అయితే కొట్టినట్టుగానే ఉంది అది వీడియో అయితే. అబ్బబ్బే, అది నా ఆ సొంత విధంగా మనిషి వచ్చింది. నవీన్ వర్మ అన్నాడు నా సొంత కుర్రాడు. ఇప్పటికీ నాకు ఆడే. ఇప్పుడు నాకు అత్యుతాపంలో ఉన్నాడు, అన్నీ చూసి కూడా ఆడే. అదేవిధంగా ఇంకోసారి ఇప్పుడు మీరు పంచాయతీ ఎన్నికలు అనుకుంటా, ఉమ్. ఎవరో అభ్యర్థికి మీరు బెదిరింపులు కూడా చేసినట్టుగా వీడియోలు వచ్చాయి, ఆడియోలు కూడాను. ఉమ్. అంటే మీది ఏది వీడియో చూసినా అన్ని వివాదాస్పదమే. ఏదో సంతోష్ అనే వ్యక్తిని ఎవరో మీరు బెదిరించినట్టు, ఆ తర్వాత అతను వెళ్ళి దాని మీద కంప్లైంట్ చేసినట్టు, దానికేమో జనసేన వాళ్ళు, జనసేన పార్టీ తరపున అప్పుడు ఇన్ఛార్జ్గా ఉండి ఇప్పుడు ఎమ్మెల్యే, మీ యలమంచిలి ఎమ్మెల్యే, ఆయన మద్దతు ప్రకటించి కంప్లైంట్ ఇచ్చినట్టుగా ఇవన్నీ వచ్చాయి. ఎందుకు సార్ మీ మీద ఎందుకు అలా? ఇప్పటికీ మీకు చెప్తాను కదా, నాకు ఇప్పటికీ నా టెన్షన్ గబాలను బూత్ ఎక్కడొచ్చేస్తుంది అని మాట్లాడుతాను. ఎక్కువ నేను బూతులు మాట్లాడతాను, మీకు ఉన్న చెప్పకపోయినాడు ఎక్కువ బూతులు. ఇంత మునుపు అయితే మాట్లాడితే ఎసాలు ఎత్తున పీక తీసేస్తున్నట్టుగానే అది కామన్ డైలాగ్ కింద అయిపోయింది. అది సర్వసాధారణ. ప్రజాస్వామ్యంలో ఉన్నారు మీరు, ఒక ప్రజాప్రతినిధిగా 3 సార్లు ఎమ్మెల్యేగా చేశారు. అటువంటి సందర్భంలో మనం క్యాజువల్గా మాట్లాడిన మాటలైనా సరే, ఏదైనా సరే అది పబ్లిక్లోకి వెళ్తే అది వేరే రకంగా వెళ్తుంది. ఎప్పుడు అనుకోలేదా సార్ నేను బూతులు మాట్లాడకుండా ఉండాలి, ఎందుకు మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి? దేవుడు దండం పెట్టినప్పుడు పొద్దున్నే అనుకుని వెళ్తాను. మనిషి ఒక్కటి చెప్పమంటారా, పుట్టుకతో వచ్చినవి తప్ప మధ్యలో మారవు సార్. మళ్ళీ ఎప్పుడంటే తగలబెట్టేసేటప్పుడే. ఈ మధ్యలో మనిషి మారడు అనుకుంటుంటాం, మారదు. ఇప్పుడు నేను అనుకోండి దేవుడి దగ్గర పండించి ఇలా ఏ ఒక్కటి కూడా ఏది జరగకుండా, నేనేం తప్పు చేయకుండా, బూతులు మాట్లాడకుండా నన్ను కాపాడు స్వామి అని చెప్పి దండం పెట్టుకునే వెళ్తాను నేను. మరి ఉండలేను అక్కడికి వెళ్ళిన తర్వాత. ఎందుకంటే ఆటోమేటిక్ వచ్చేస్తుంది. లేడీస్ని కూడా మీకు ఇంకొక వీడియో చూపిస్తాను సార్. ఇది గడప గడప యాత్రలు అనుకుంటా, ఒక విద్యార్థిని మీరు చెంపకు మీద కొడతానని ఏదో అంటున్నారు, చెంప చెల్లు అనిపిస్తాను అని ఏదో అన్నారు. అంతే అనుకుంటాను, నేను కాదంటలేదు. వాళ్ళు పళ్ళు పీకేస్తానని మీరే అంటారా? నా కామన్ డైలాగులు ఇవి ఒకసారి కాదండి, ఆల్మోస్ట్ ఎక్కువ. ఇప్పుడు కాదండి, దగ్గర 99 నుంచి 2024 దాకా నన్ను జనాలు భరించారంటే ఇన్ని తిడతానని తెలుసును, పచ్చి బూతులు మాట్లాడతానని చెప్పడం కార్యకర్తలని తప్పు మాట్లాడారు అనుకోండి, పచ్చి బూతులు తిడతారు, పచ్చి బూతులే. ఎందుకు సార్ మీరు మామూలుగా ఉండాల్సిన వ్యక్తి ఎందుకు అంత కోపం తెచ్చుకుంటారు? ఎందుకు మిమ్మల్ని మీ నియోజకవర్గంలో బూతుల రాజు అని ఎందుకు అంటారు చెప్పండి అసలు? మేము ఒక మాట చెప్పమంటారు, మా బూతుల రాజు గారు చిన్నప్పుడు అయితే నాకు మా ఇంట్లో ఏదైనా తప్పని చేస్తే ఒకటి కొడితే ఆ కోపం మీద ఈ 2 పక్కల కూడా గిల్లీసుకుంటూ ఉన్నాడు, కోపం ఆపుకోలేక గిల్లీసుకుంటూ ఉన్నాడు. అంత ప్రయత్నం కోపం వచ్చేస్తుందండి. అది నా కంట్రోల్లో ఉండదు. నేను ఎంతో ప్రయత్నం చేస్తాను, నేను కంట్రోల్లో ఉండదు. అంటే అవుట్ ఆఫ్ కంట్రోల్లో ఉండే కోపం చాలా అనర్థాలకు దారితీస్తుంది. అవును, అందుకే బాధపడలాగే నన్ను బాబోయ్ నన్ను రాజకీయాలు వద్దు, నన్ను వదిలేయండి అని చెప్పి రాజశేఖర రెడ్డి గారిని బతిమాలుకున్నాను. మరి ఆయన నా మాట లేకపోతే అప్పుడు 2009 తోటే దుకాణం ఎత్తిను. ఎంత ప్రయత్నం చేశాను, కోపం కంట్రోల్ చేసుకోలేరు. నోరు విప్పితే బూతులు, దౌర్జన్యాలు, బెదిరింపులు జీరో అండి. అదే బెదిరింపులు ఇన్ని ఉన్నా కూడా మిమ్మల్ని 2004లో మొదటిసారి గెలిపించిన తర్వాత ప్రజలకు తెలియకపోవచ్చు, కానీ 2009లో గెలిపించే సమయానికి రెండోసారి గెలిపించే సమయం జనాలకు తెలుసు. 14లో టికెట్ రాలేదు, 19లో మళ్ళీ గెలిచారు. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మొదటిసారి కాకపోయినా రెండోసారి, మూడోసారి కూడా ప్రజలు గెలిపించారు. అంటే రాజుగారు ఎంత కోపంగా ఉన్నా మనసు వెన్ననుకుని గెలిపించారా లేకపోతే ఏం సార్ అసలు? ఇప్పుడు మీకు తెలిసిన రాష్ట్రం మొత్తం మీద ఒకవేళ భారతదేశంలోనే అయి ఉండొచ్చు, రాష్ట్రంలో అయితే గ్యారంటీ 24 గంటలు ఏ ఒక్క నిమిషంలో కూడా ఫోన్ చేసినా ఫోన్ ఎత్తన టైం అంటూ ఉండదు. 100% ఫోన్ చేస్తాం. ఇమ్మీడియట్గా ఫోన్ చేసిన వెంటనే ఒకవేళ కొందరు జస్ట్ ఇలా రింగ్ కొట్టి అని ఆపేస్తారు. ఆ రింగ్ కొట్టినే ఇమ్మీడియట్గా ఫోన్ చేసి ఆ మిస్డ్ కాల్ కొడతాను. రాత్రి 1 గంట అయినా కొడతాను. ఏం బాబు ఏమైందమ్మా, ఏంటి ఎవరు నువ్వు అని అడుగుతాను. ఆడేదో చెప్తాడు, ఆడు సక్రమంగా చెప్పాడు అనుకోండి,
అది ఇమ్మీడియట్గా ఒక హాస్పిటల్లో లేకపోతే పోలీస్ స్టేషనో ఇది ఏమైనా అయితే వెంటనే వాళ్ళకి ఫోన్ చేస్తాను, ఇమ్మీడియట్గా వాళ్ళు సాయం చేసి పెడతాను. మళ్ళీ ఆడికి చెప్తాను, బాబు ఇలా జరిగింది, ఇలా చెప్పాను, నువ్వు వెళ్ళు పలానా హాస్పిటల్కి వెళ్ళు, లేకపోతే నువ్వు పలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళు, లేకపోతే పలానా దగ్గర పోలీస్ స్టేషన్కి వెళ్ళి అని చెప్తాను. అదే ఒకళ్ళు కానీ మాకు చాలా మట్టుకి రాత్రి 12 గంటలకి ఏం లేదండి ఎత్తుతారు లేదు, మేము పందాలు వేసుకొని చేసేవండి అంటారు. ఇంకా నా నోటి నుంచి వచ్చి బూతులాడు భరించలేడు, అంత ఘోరంగా తిడతాను, అందులో డౌట్ లేదు. అది నేను తిట్టుకోవాలంటే అనుకున్నా తెగదిట్టేస్తాను. ఇంకా మొగ తిట్టు అది వాడు బుర్ర తిట్టి వాసిపోతుంది. ఎప్పటికైనా కంట్రోల్ అయ్యారా బూతుల మండలంలో, లేకపోతే తగ్గాయా? లేకపోతే బూతులు కామన్ డైలాగ్ సార్, ఈ బూతులు అన్నది మీకు కామన్ డైలాగ్. అది ఇప్పుడు చాలా మట్టుకు కంట్రోల్ అయింది. అలాగబా ఇంకా జనాలు కూడా, ఎందుకంటే ఇప్పుడు అంత సిన్సియర్గా పనిచేసేవాడు ఎవడో ఉండడు సార్ నాలాగా. చెప్పానంటే ఇమ్మీడియట్గా చేసి మళ్ళీ ఆడికి ఫోన్ చేసి చెప్తాను, నేను ఆడికి ఫోన్ చేసి చెప్తాను. ఇంకోటి సార్, అదే మీకు ఇందాక పంచాయతీ ఎన్నికలు మొన్న మొత్తం క్లీన్ స్వీప్ చేసినట్టున్నారుగా. పంచాయతీ అంటే ఎంపీటీసీలు ఒకటే పోయింది, కౌన్సిలర్లు కూడా ఒకటే పోయింది. 25కి 24 గెలిచాను. ఆ సందర్భంలో సార్ ఎవరో ఒక అభ్యర్థి అల్లుడు సంతోష్ అని అతని మీద ఏదో మీరు బెదిరించినట్టు పోలీస్ కేసు కూడా నమోదవడం, అదేనా సార్? అది ఏంటి అసలు? అది ఎందుకు మీరు ఫోన్ చేసి బెదిరించినట్టు తప్పుకోమని? అంతకు మునుపు అది మొన్న కాదు, ఇంకా అంత మునుపు 2012, 11, 12 టైంలో అప్పుడు జరిగింది అది. ఏంటి సార్, ఎందుకు బెదిరించారు అసలు మీరు ఫోన్ చేసి? అదే కామన్, ఇలాగే విత్డ్రా చేసుకోవడం వల్ల మా పక్క ఊరే అట్లే లే అది పెగ తీసేస్తాను, ఏం చేయాలి ఏమనుకుంటున్నావు అని ఏదో అన్నాను కోపం మీద. అది కేసు ఎట్టి ఇప్పుడు దాకా నా మీద ఇప్పుడు దాకా ఎఫ్ఐఆర్ లేదు. ఇది అదొకటే ఎఫ్ఐఆర్ అయింది, అది కూడా తీసుకున్నాడు, విత్డ్రా చేసుకున్నాడు. ఎఫ్ఐఆర్ లేదు అసలు. అంటే ఎందుకు కన్నబాబురాజు గారి పేరు చెప్తే ఈ విధంగా బెదిరింపులు కావచ్చు, భూ వివాదాలు కావచ్చు, ఈ సెటిల్మెంట్లు కావచ్చు, ఈ పేరు ఎందుకు? నేను వెంకటరామన్, నాకు ఇష్టదైవం వెంకటరామన్ మీద ప్రమాణం చేసి చెప్పాను, ఎక్కడ ఎవడాస్తానో ఒక్క రూపాయి ఎక్కడైనా ఏదో కామన్ ఏముంది ఇప్పుడు ఇలా ఎన్నో ఆరోపణలు ఉన్నాయి రాజకీయ నాయకుల మీద. ఎవరు రారు, ముందుకు రారు, ప్రూవ్ అవ్వాలి కదా. ప్రూవ్ అవ్వకుండా మాట్లాడింది తప్పది. ఇప్పుడు నేను భూదందాలంటే ఎక్కడైనా భూమి తీసుకున్నది ఉంటే కదా, పోనీ నా భూమి ఆక్రమించేసాడని ఎవడైనా కంప్లైంట్ ఉందా? లేకపోతే నాకు డబ్బులు ఇవ్వకుండా రాయి తీసుకున్నాడని ఏమైనా కంప్లైంట్ ఉందా? ఒక్కటే అలాగేమైనా మాట్లాడి అది కామన్గా చెప్పేస్తుంటే కాదు కదా. ఒక్కటన్నా జరుగుంటే పోనీ పలానా దాంట్లో ఎలా చేశారు, పలానా భూమి దాంట్లో ఎలా చేశారని చెప్తే ఏమన్నా వస్తుంది. ఇప్పుడు మీరు చెప్పింది కొమ్మంత ఉందో, నాకు ఇప్పుడు ఇంకా 10-12 కోట్లు ఇంకా నష్టపోయిపోయి దగ్గర 25-30 కోట్లు అలాగే రికవరీ చేసుకుని ఇంకా 10-12 కోట్లు రావాలి, 10 కోట్ల దాకా రావాలి. కేసు నడుస్తుంది. ఇంకా ఆడి మీద కేసు వేసాడు, అతనే వేసుకున్నాడు, ఎవరు మౌలిగా వేసుకున్నాడు కేసు. కేసు ఏం లేదు, మౌలి వేసాడు వాళ్ళ మీద కోర్టులో. అవును, మీకు రావాల్సింది ఇంకా, మీకు దానికోసం మీరు పోరాడుతున్నారు ఇంకా, అది కేసు నడుస్తుంది కదా. నేను ఎప్పుడూ వదిలేసుకున్నాను, బాబు నీకు నమస్కారం, అదేదో నువ్వు పడి నాకు అక్కర్లేదు అలాంటి కేసు. నేను అది జోలికి వెళ్ళాను, నీ దగ్గరికి వెళ్ళాను అలాంటి భూములు కూడా. ఇది ఎందుకు వచ్చింది సార్? అదే మీరు ఇందాక చెప్తూ ఆగిపోయారు, పూడి మడక గురించి ఎందుకు వచ్చింది ఆరోపణలు అసలు? ఏంటండి ఆరోపణలు చేయడానికి ఏముంది సార్? నేను ముందే చెప్తున్నాను కదా, ఆరోపణలు చేయడానికి ఏముంటుంది. ఇప్పుడు అది యువరాజు ఆయన గెజెట్ పబ్లికేషన్ ఇచ్చేది, వేసి దగ్గర 100-150 నెంబర్లని 22 తీసాడు గెజెట్ పబ్లికేషన్ ఇచ్చి. అటువంటిది నేను కొనుక్కున్నాను. మరి అది గవర్నమెంట్ ల్యాండ్ అంటే నేనేం చెప్తాను? కదా గెజెట్ పబ్లికేషన్గా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇచ్చింది. గెజెట్ పబ్లికేషన్ అంటే ఏంటంటే రాజముద్రది ఇచ్చింది, కొనుక్కున్నాను. అంతేగాని వాళ్ళు అదని ఇదని అలా రకరకాలు మాట్లాడుతుంటారు. ఇది మరి ఎందుకు సార్ మీ మీద రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కాంట్రాక్టర్గా ఉన్నంత వరకు మీరు ఎన్ని కోట్లు సంపాదించినా ఎవరు మాట్లాడలేదు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మా రాజుగారు 1000 కోట్లు సంపాదించారని అంటారు. ఎందుకు మీ నియోజకవర్గంలో అందరూ? వాళ్ళకి ఏం తెలిస్తే కదా.
నేను ఇప్పటికే కంపారిజన్ నా ఏరియాలో ఎక్కడైనా మీరు కనుక్కోండి, ఏ కార్యకర్తనైనా రాజుగారు ఏ విషయంలో కానీ, ఒక పోస్టింగ్లో కానీ, లేకపోతే ఉద్యోగం వేయించడంలో కానీ, లేకపోతే ఏ ఒక్క దాంట్లో ఉన్నా ₹1 తీసుకుంటానని సామాన్యుడు కూడా చెప్పడం. అలాగే కంపెనీలు. మరి ఎందుకు సార్ కంపెనీలన్నీ మీ పేరు చెప్తే ఎందుకు అడలెత్తిపోతుంటారు? ఎవరు అచ్యుతాపురం చర్చలో మీ పేరు చెప్తే లాస్ట్ 5 ఏళ్ళు కావచ్చు, అంతకుముందు కావచ్చు, ఎందుకు కంపెనీలు భయపడిపోయి? మీరు వెళ్ళండి, నేను వెళ్తే దేవుణ్ణి అంటారు. మీరు ఏ కంపెనీకి వెళ్ళండి, కన్నబాబు గారు అలాంటి నన్ను అడగండి, ఆయన బాబు మహానుభావుడు అండి, దేవుడితో సమానం అయిన తప్ప ఇష్టం వచ్చిన కంపెనీ, ఏ కంపెనీ అయినా. నేను ఎలక్షన్లో కూడా నాకు 2 కంపెనీలు తప్ప ఏ ఒక్క కంపెనీ కూడా సింగిల్ ఎంపీ కూడా నాకు ఇవ్వలేదు కూడా. ఇన్నాళ్ళు రాజకీయ జీవితంలో సింగిల్ ఎంపీ 2 కంపెనీలు. ఒకటే వసుదా ఫార్మా అని చెప్పి మనం చనిపోయారు కదా, ఆయనతోటి. నెక్స్ట్ లారస్ తోటి, వాళ్ళిద్దరే. 3వ వ్యక్తి లేడు కంపెనీ వాడు, ₹1 ఇచ్చింది, ఒక్కడిని అడగమనండి. అలాగే మై హోమ్ సిమెంట్ రామేశ్వరరావు నా బాగా క్లోజ్ అయింది. ఎందుకంటే సిమెంట్ ఫ్యాక్టరీ తీసుకొచ్చి నేనే పెట్టించాను ఎలమెంచల్లో, నేనే పెట్టించాను. అందువల్ల ఆయన కూడా నేనంటే చాలా ఇష్టం. అంత ఇష్టమైన ఆయన పార్ట్నర్షిప్గా ఉన్న TV9లోనే అప్పుడు అంత మునుపు. తర్వాత ఏదో వచ్చింది, అదో స్కూల్ చేస్తుంటే 10 గంటలు తీయించేసాను. అది తీయించేసి వాళ్ళు మొన్న ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ వైజాగ్ని పిలిచి చెప్పారు, రే మనకి నాకు ప్రాణంతో సమానం ఆయన జాగ్రత్త చూసుకుంటాను TV9 వాళ్ళకి. రామేశ్వరరావు ఇంకా మామూలుగా ఆప్యాయత కాదు, ఇంటికి ఉండే రానియరు. నేనంటే మామూలు ఇష్టం కదా, ఫ్యాక్టరీ పెట్టించానండి. ముందు బయ్యవరంలో కొనేసారు ల్యాండ్, కొంతాల రామకృష్ణ గారు మినిస్టర్ కొనిస్తే ఇక ల్యాండ్ ఎక్కేసిన అవటం లేదు. కేవీపీ అప్పుడు షాడో సీఎం రామచంద్రరావు గారు కదా, రామచంద్రరావు గారు పిలిచి ఆయన అప్పచెప్పారు. అప్పుడు రామేశ్వరరావు చిన్న పొజిషన్లో ఉన్నారు, అప్పచెప్పారు. అప్పుడు మీరు ఇక్కడికి లాక్కొచ్చారు భూముల్ని. అప్పుడు నేను చెప్పాను, ఇంకెక్కడ ఇవన్నీ పడిన గంట ఇక్కడ ఒకసారి మీరు చూడండి, మీకు తక్కువకి ఇప్పిస్తానులే. అప్పుడెంత 6 నుంచి 9 లక్షలకు ఇప్పించేది ఎకరం. ఇంకా దాని మీద ఇంకా ఆయనకి నేను అది కాక ఎక్విజిషన్ చేసే ముందు నాకు ఏదో పెద్ద ఆఫర్ ఇచ్చారు. నేను నా క్యారెక్టర్ అది కాదు సార్, సింగిల్ ఎంపీ తీసుకోను నేను అని చెప్పి కొంచెం గట్టిగానే మాట్లాడాను. అది వెళ్ళి రామచంద్రరావు చెప్పారు. ఆయన రామచంద్రరావు కూడా వద్ద డబ్బులు తీసుకోవట్లే, అలాంటి వద్దు అని చెప్పారు. ఆ విధంగా ఆయన తీసుకొచ్చారంటే రామేశ్వరరావు అప్పటి నుంచి వాళ్ళ ఫ్యామిలీ అందరికీ కూడా చెప్తారు, మన ఇంట్లో సొంత మనిషి మనకి అంత ఇష్టం నేనంటే. మీకు ఎదురు తిరిగితే మీరు కేసులు పెట్టిస్తారంట సార్? మీకు ఎదురు మాట్లాడితే కేసులు పెట్టించేవారట? ఒక్క కేసు పెట్టించలేదండి, ఒక్కటి. ఒక విలేకరు మీద ఇలా కేసులు పెట్టించారంటే మీకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారని అతని మీద కేసులు పెట్టించి అతన్ని జైల్లో కూడా పంపించినట్టున్నారు. పెద్ద తప్పు సార్. నాకు విలేకరులు అందరూ ఇష్టమే. నేను ఒకవేళ ఎగనెస్ట్గా రాసినా అది అక్కడ ఆంధ్రజ్యోతి ఉన్నాడు కానీ ఆడికి కూడా అంత సాయం చేశాను. ఎవరో నాకు పేరు గుర్తు రావట్లేదు సార్, ఆయన ఏదో హాస్టల్ కాలేజా ఏదో నడుపుతారంటే అతనికి సంబంధించి వేధింపుల కేసు ఏదో ఒక యువత చేత పెట్టించి అతన్ని జైలు పంపించారంట మీరు. అది ఇప్పుడు సాక్షి విలేకరాడు, ఆయన అడిగితే చెప్తాడు ఎవడ పెట్టించాడు. నేను కాదు, నేను అలాగే ఒక్కడ విలే. అది నిజంగా అమ్మాయిని కూడా పాడు చేసేది అని చెప్పుకుంటారు అక్కడ. మరి అంతవరకు కరెక్ట్ నాకు తెలియదు అనుకోండి. దాని వెనకాలంతా కథ మీరే నడిపించారంటే, కేసు మీరే పెట్టించి నాకు తెలియదు, బెదిరింపు చేయించి అంటారు. కానీ నేను అలా నేనుంటే నేను ముఖం మీద చెప్పేస్తాను, నేను మీకు కేసు పెడతానండి, పెట్టిస్తానండి. కేసు అప్పుడు కేసులు అంటే నాకు ఇష్టం ఉంటుంది సార్. ఏదైనా అవసరమైతే మరీ కోపం ఆపుకోలేకపోతే సాసి ఒకటి కొట్టేస్తాను తప్ప కేసు పెట్టడం అలాంటివి నాకు ఇష్టం ఉండవు. అసలు కేసు దాకే వెళ్ళేయాలి, నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళలేను. ఏ కేసు నేను వీలైనంతవరకు సాల్వ్ చేయాలని చూస్తాను తప్ప కేసు వెళ్ళలేను. మీకు బొడ్డేటి ప్రసాద్కి ఏంటి సార్ వైరం? అంతకుముందు ఆయన 2019 సందర్భంలో మీకు టికెట్ ఇచ్చారని అతను వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చాడు. ఆ సమయంలో జడ్పీటీసీకో దేనికో పోటీ చేయకపోతే నాకు పోటీ చేయడానికి నాకు అవకాశం ఇవ్వట్లేదు అంటూ మన విజయసాయి రెడ్డి గారికి కంప్లైంట్ చేశాడు మీ మీద. ఏంటి సార్, ఏంటి వివాదం ఏంటి అసలు? ఇప్పుడు కాదు, మొదటి నుంచి. ఇప్పుడు రామకృష్ణ గారి దగ్గర నుంచి
రామకృష్ణ గారి దగ్గర నుంచి నాకు అప్పటి నుంచి అతను టైప్ నాకు నచ్చలేదు అది. అప్పటి నుంచే పడుతున్నాను అతనితోటి. ఇప్పుడే సెట్ అయ్యాం. నేను రిటైర్ అయిపోయిన తర్వాత సెట్ అయ్యాం. ఇప్పుడు పడుతుందా సార్? ఇప్పుడు ఇంకా నేను వదిలేసాను. ఇంకా ఆడు కూడా ధర్మశ్రీతో కలిపి చేస్తున్నాడు. ఓన్లీ చేస్తే చెయ్యి అయితే అని చెప్పి ఆడు కూడా సెట్ అయ్యాడు. అంటే మొన్నటి జడ్పీటీసీ ఎలక్షన్స్లో అడ్డుకోవడం వాస్తవమే కదా సార్ మీరు? నేను ఇవ్వనని చెప్పాను. బొడ్డేటి ప్రసాద్ ఇవ్వనని చెప్పాను. బొడ్డేటి ప్రసాద్కి ఇవ్వనని చెప్పాను. లాస్ట్ దాకా హాస్పిటల్కి నేను ఇవ్వనని చెప్పాను. విజయసాయి రెడ్డి గారు ప్రెషర్ పెట్టారు సార్ మీ మీద? చెప్పినా ఇవ్వనన్నా. మీరు కాదు ఎవ్వరు చెప్పినా ఇవ్వనన్నాను. ఆ టైంలో ముఖ్యమంత్రి గారు చెప్పినా ఇవ్వను. నేను ఫిక్స్ అయిపోతే ఇంకా మరి ఇంకా లేకపోతే పార్టీ నుంచి పంపంటే రిజైన్ చేసిపోతాను అంతే. నాకేమో సార్. విజయసాయి రెడ్డి గారు ఇక్కడ ఇన్ఛార్జిగా వ్యవహరించిన సందర్భంలో అంతా తానే ఆయన వ్యవహరించారు మొత్తం ఉత్తరాంధ్రకి అంతా. అవును. ఆయన 2015 తర్వాత ఎప్పుడో వచ్చారు ఆయన ఇక్కడికి. ఇంచుమించు ఒక 7-8 ఏళ్ళు ఎంతో చేశారు అధికారంలో ఉన్నప్పుడు కూడా. అంటే ఇంచుమించు 22 వరకు ఎంతవరకు ఉంటున్నారు. ఆయన ఇన్ఛార్జ్. మీరు సీఎం గారి దగ్గరికి వెళ్ళాలన్నా ఆయన దగ్గర నుంచి వెళ్ళాలి. మరి అప్పుడు ఆయన చెప్పినప్పుడు బొడ్డేటి ప్రసాద్కి ఇవ్వాలని అనిపించలేదు సార్ అసలు? నేను డిసైడ్ అయ్యాను అతనికి. నాకు అప్పుడు బద్ద విరోధి అతనికి ఆయన చెప్తే మాత్రం అప్పుడు అది కూడా టీడీపీ కాదు, టీడీపీ నుంచి వచ్చాడు, వెళ్ళిపోయాడు కదా. పూర్వం నుంచి పార్టీని నమ్ముకున్న ఇచ్చి వదిలేసి మళ్ళీ పార్టీ మారి వచ్చినోడికి ఎలాగెత్తామని చెప్పి సాయిరెడ్డి గారు ఆ విషయంలో ఏం మాట్లాడలేదు సార్? బాధపడలేదు? చాలా ప్రెషర్ పెట్టారు. ఏమన్నా చెప్పి 2 అనకాపల్లి యలమంచిల మున్సిపల్ తులసిరావు గారు అమ్మాయికి ఇది 2 అడిగారు. సరే ఆఖరికి ఇంక 2 కాదంటే వాళ్ళంత కోపం అంత మీద లేదు కాబట్టి వాళ్ళకి ఒప్పుకున్నాను. తులసిరావు గారు వాళ్ళ అమ్మాయికి సార్? అమ్మాయికి 4 కౌన్సిలర్లు 25కి 4 ఇచ్చాను. అమ్మాయికి చైర్మన్కి యాక్సెప్ట్ చేశాను. ఇంకెక్కడైతే మాత్రం బొడ్డేటి ప్రసాద్కి యాక్సెప్ట్ చేయాలి. అంటే మీ నియోజకవర్గంలో మీరే సుప్రీం, ఏ నిర్ణయం తీసుకోవాలన్నా అంతే కదా. నేనే ముఖ్యమంత్రిని అని చెప్తాను అందరికీ. నా నియోజకవర్గంలో నేనే ముఖ్యమంత్రిని. మీరు నమ్మరు అసలు. 2004 నుంచి అయితే ఆల్మోస్ట్ 9 దాకా అయితే ఫుల్. ఇంకా అసలు ఎంత పవర్ఫుల్గా ఉండేవాడినా అంత పవర్ఫుల్గా. పెద్ద పెద్ద మంత్రులు కూడా ఒకవేళ ఎక్సైజ్లో ట్రాన్స్ఫర్ ఉంటే రామకృష్ణ గారు ఫోన్ చేయడానికి భయపడి నాకు ఫోన్ చేసేవారు. ఇదే సార్ మీరు మంత్రి గారితో మాట్లాడడం మరి నాకు చేస్తున్నారండి మీరు, మంత్రి గారు చేయండి అని. ఏడయా మీ మంత్రి గారు చెప్పినా ఆయన అన్నీ ఏదో చెప్తారు, అంత ఈజీ కాదు చేయించుకోవడం. సర్లేండి సార్ అని చెప్పి నేను ఇమ్మీడియట్గా రామకృష్ణ గారికి తెలిసిన నేను కరెక్ట్గా ఉంటాను, రూపాయి ఫ్రాడ్ ఉండదని. కమిషనర్ కూడా ఇప్పుడు మన గీతం CEO మీనా గారే 3 సంవత్సరాలు చేశారు అప్పుడు ఎక్సైజ్. వెంటనే ఇమ్మీడియట్గా మంత్రులు చెప్పినా ఇది చెప్పినా అది టప్పులాట చేయించాడు. ఇంకోటి ఏదో అప్పుడు మీరు ఈ ఉంటున్న ఏదైతే మీరు కట్టిన ఇల్లు ఏదైతే ఉందో అది దేవాదాయ శాఖ పరిధి భూమిలోకి వస్తుంది అని చెప్పి ట్రిబ్యునల్ కూడా ఒకసారి తీర్పిచ్చినట్టు ఉంది. ఆ కేసు అది కొట్టేశారు సార్. ఏమైంది అసలు ఆ తర్వాత? అది ఇప్పుడు మీరు వచ్చారు కదా ఉండే, అసలు రోడ్డుగా అటుపక్కంతో దేవస్థానం ఉంది ఆఫీసర్. ఇప్పుడు ఇది కూడా అప్రూవ్డ్ లేఅవుట్. ఇది నరసింహరాజు గారిని వేసిన లేఅవుట్. ఇది 4 సైట్లు. ఇది నేను కొన్నది కూడా. ఒకటి ఆరిఫ్ అప్టిషన్స్ ఒకడున్నాడు, ఒక 2 సైట్లు ఇక్కడ మార్వాడీస్ ఏదో యాస్బెస్టాస్ సీట్లు ఏదో తయారు చేస్తారు, రామటాయిస్ ఉంటుంది. వాళ్ళ అన్నదమ్ములు 2 సైట్లు. 4వ సైటు గంగిరెడ్డి గారు అల్లుడు పెద్ద కాంట్రాక్టర్. అది ఎక్కడే నా 5 ఫ్లోర్లు అపార్ట్మెంట్ ఉండేది, కొత్తదే 2006లో కట్టిన అపార్ట్మెంటే. మొత్తం స్విమ్మింగ్ పూల్ ఉన్నదంతా అపార్ట్మెంటే. దాని వెనకాతల ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఈ 3 బిట్లు, 2 ఈ మార్వాడీది, ఒకటి ఆరిఫ్ షాప్ ఉంది. ఆ 2 కూడా ఒకటి 5 ఫ్లోర్ల అపార్ట్మెంటు. ఆ వెనకాతల సైటు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ది. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కొనుక్కున్నారా సార్? ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు కొన్నారా? ఫస్ట్ టైం అంటే 2004 తర్వాతే కదా సార్ మీరు కొన్నది? నేను 2010లో కొన్నాను. 10లో కొన్నారు అంటే రెండోసారి ఎమ్మెల్యే అయిన తర్వాత కొన్నారు. ఆ తర్వాతే కట్టారు సార్ ఇల్లు? అవును. మరి ఎందుకు సార్ మీ మీద ఇలాగా అది కూడా దేవాదాయ శాఖ భూములు ఎందుకు ప్రచారం చేశారు? చేస్తామండి ఇంకేళ్ళు మాట్లాడి ఇది ప్రతి దానికి ఇంక ఇదే కథలు చెప్తారు. ట్రిబ్యునల్ కూడా తీర్పిచ్చినట్టుంది అంటారు సార్.
అవును అది అది ఎండోమెంట్స్ ట్రిబ్యునల్. అది ఎవరికైనా నోటీస్ ఇచ్చారండి. నోటీస్ ఇవ్వకుండానే వాళ్ళు చెప్పేశారు. ఆ మీదకి వెళ్తే స్టే ఇచ్చారు. ఇప్పుడు స్టే నడుస్తుంది సార్, ఆ కేసు నడుస్తుందా, స్టే మీద ఉందా? కేసే లేదంటే ఎప్పుడు అయిపోయిందండి. అసలు దేవస్థానానికి ఇప్పుడు ఇప్పుడు మీరు చూశారు కదా, ఇది ఇందులో దేవస్థానానికి ఏం సంబంధం ఉంది చెప్పండి. ఇది కూడా ఎప్పుడు లేవుటే కదా, ఇది కూడా ఎప్పుడే కదా. ఆ రోడ్డుకి అవతల అనుకున్నారు, వాళ్ళు ఎక్కడ అడుగు పెట్టలేరు, మొత్తం ఆఫీసర్ ఉంది కంప్లీట్ కదా. ఇది అందులోనే ఇది కాదు దేవస్థానం కంప్లైంట్ ఉంది ఆ లాస్ట్ది. ఏది ఈ 3 సైట్లు ప్రాబ్లం లేదు, ఆ లాస్ట్ దాంట్లో కొంత దేవస్థానానికి కలిసి ఉందంటారు. నేను కొనుక్కున్నప్పుడు 5 ఫ్లోర్ల అపార్ట్మెంట్, 5. వాళ్ళకి ఎప్పుడు నోటీసులు ఇవ్వలేదు సార్ వాళ్ళు? ఎప్పుడు అది కొని నేను కొట్టలేక చచ్చాను. గంగిరెడ్డి గారు అల్లుడిది నేను కొట్టలేకపోయిన బిల్డింగ్, అంతా 2006లో కట్టిన బిల్డింగ్. అది పడగొట్టడానికి నరకం చూశాను నేను. అది మామూలు బిల్డింగ్ కాదు, చాలా పెద్ద బిల్డింగ్. అందులో కరెక్ట్గా అంతా కాదు, చిన్న మూల ఇలా క్రాస్గా కట్ అయ్యిందంటారు. ఈ సైట్లోకి డిస్ప్యూట్ లేదండి, క్రాస్ కట్ అయ్యిందంటారు. క్రాస్ కట్ అయ్యిందంటే అది అపార్ట్మెంట్ ఎలా కట్టినప్పుడు ఏం చేస్తున్నాడు అవతలి కూడా. మరి ఇలా వచ్చి ఇలాగే వెళ్తా కదా దేవస్థానం ఉంది. రోడ్డుకి అవతలే కదా దేవస్థానం ఏముందా, ఇటుపక్క సంబంధం ఏముంది దేవస్థానంకి? అంతా దేవస్థానంకి ఉన్నదే అవతలే. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.